అందరికీ వెల్కమ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ముఖ్యంగా మీ అందరి యొక్క బాగోగులు తెలుసుకోవడానికి, జస్ట్ మీతో మాట్లాడడానికి ఈరోజు లైవ్లోకి వచ్చాను. ఎవరెవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ కావాలని కోరుతున్నాను. మరి ఈ సమయంలో నేను విశ్వాసంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్ అండ్ స్పిరిచువల్ ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్కి సంబంధించి కొన్ని విషయాలు మనందరం కలిసి మాట్లాడుకుందాం. ఈ క్రైసిస్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి థింగ్స్ షుడ్ బి వెరీ క్లియర్ టు అస్. మనం చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఉంటున్నాం. నెగ్లిజెన్స్ కానీ, తర్వాత ఇగ్నోరెన్స్ కానీ, తర్వాత మరి ఏ రకంగా కూడా మనము వీటి నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. వీఆర్ ఆల్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ టు బీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండ్ వీ నీడ్ టు బీ clear in exactly what we believe and what we have been facing all these days. One has to be really very much clear in their kind of faith and calling as believers. I'm speaking to every one of you, those who are all in Facebook lo unna అందరితో మాట్లాడుతూ ఉన్నాను. నాట్ ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ క్రిస్టియన్స్, ఐఎమ్ స్పీకింగ్ టు ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, whoever is online, whoever is coming to listen to me. I just want to tell you that this is really a time where we need to really understand the situation we are going through. మనం ఏ సిచ్యువేషన్ ఉండబోతున్నామో దాన్ని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినము మనము మరి ఈ క్రైసిస్ పీరియడ్ అంటే పూర్తిగా ఊహించనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అండ్ వీ నెవర్ ఇమాజిన్డ్ అండ్ దెర్ ఇస్ నో వే అవుట్. ఒక దారి కనబడటం లేదు బయటికి రావడానికి. లాక్డౌన్ అంటే తలుపులేసుకొని ఉండటం తప్ప వేరే దారి కానీ, వేరే మార్గం కానీ వేరేది కనబడటం లేదు. ఈ టైంలో ఏం చేద్దాం? వాట్ షెల్ వీ డూ? ఏం చేద్దాం మనం? ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నాయి, ఇట్లనే ఆలోచన చేస్తున్నాయి. అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, ప్రతి కామన్ మ్యాన్ ఇదే ఆలోచన చేస్తున్నాడు. ఏం చేద్దాం ఈ క్రైసిస్ పీరియడ్లో నుంచి? ఎట్లా బయటకు వస్తాం? బయటకు వస్తామా, బయటికి రామా? యాక్చువల్గా వస్తే ఒకవేళ ఏంటి, రాకపోతే ఏంటి? ఒకవేళ క్రైసిస్ నుంచి బయటపడినాక ఎట్లుండాలి, క్రైసిస్లో ఒకవేళ నుంచి బయటపడకపోతే ఎట్లుండాలి? ఈ రెండు ప్రశ్నలతోటే టోటల్ వరల్డ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ రెజ్లింగ్. ఈ రెండు ప్రశ్నలు, బయటికి లాక్డౌన్ ఉంటుందా కంటిన్యూస్గా, బయటకు వస్తామా రామా అనే మీమాంస అనే అనుమానంతో ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం ఆలోచన చేసుకునేది ఏంటంటే, మనలో మనము వీ నీడ్ టు రియల్లీ డిస్కవర్ అవర్ ఓన్ సెల్ఫ్స్. ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, వన్ హ్యాస్ టు ట్రావెల్ విద్ ఇన్ ఇన్సైడ్ అండ్ మనల్ని మనం పాజిటివ్ ఎనర్జీని సంపాదించుకోవడానికి ఒక ఆవశ్యకత. ఎందుకంటే మనందరం కూడా మనం నమ్ముకున్నటువంటి విశ్వాసంలో ఒక దేవుని నమ్ముకున్నాము, దేవుని అందు విశ్వాసం ఇచ్చినాము, దేవుని నమ్మే బిడ్డలంగా ఉన్నాం. మరి నేను ఎందుకు అందరిని ఎంకరేజ్ చేస్తున్నానంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఐ వాంట్ టు టాక్ టు ఎవ్రీ ఇండివిజువల్ హూఎవర్ ఈజ్ గోయింగ్ త్రూ దిస్ క్రైసిస్. అందరూ మానవ జాతి యావత్తు కూడా ఈ క్రైసిస్ ఫేస్ చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో కొంచెం అంతా సమన్వయం పాటించి కొంత ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒకవేళ మనము కాంటెక్స్టువలైజేషన్గా ఈ సందర్భానికి అనుగుణంగా మాట్లాడాలంటే, ఒకవేళ నా వ్యక్తిగత జీవితంలో నేను మాట్లాడాలంటే, ఎవరు అనుకోకండి నేను ఏదో ఫేస్బుక్ ద్వారా ఈ టైంను కూడా మేము టీవీలో చాలామంది వాక్యాలు చెప్తా ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, రకరకాల యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఫేస్బుక్లలో అన్ని విధాలుగా వస్తూ ఉన్నాయి. నేను కూడా అదే చేస్తున్నాను మాత్రం మీరు అనుకోకండి. నేను ఐఎమ్ నాట్ హియర్ టు ప్రీచ్ ఆర్ ఏదో ఒకటి చెప్పి వేరే రకంగా మాట్లాడడానికి రాలేదు. జస్ట్ ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మీతో పంచుకోవడానికి నేను ఈ సమయంలో లైవ్లోకి వచ్చాను. ముఖ్యంగా నేను ఆలోచించేది ఏంటంటే, ఈ క్రైసిస్ పీరియడ్లో ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఎట్లా ఉన్నాను, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, నేను ఎట్లా చూస్తున్నాను దీన్ని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. మీరు ఏ విధంగా ఉన్నారో మీకు తెలుసు. మీ ఇండివిజువల్గా
how you have been dealing with this, you only know. But as far as if you ask me, how am I going through, వాట్ ఆమ్ ఐ జస్ట్ థింకింగ్ అని నేను చెప్పగలుగుతాను, చెప్తాను అనమాట. మరి అదే నేను, ఎందుకంటే ఐఎమ్ ఏ బిషప్, నేను దైవజనుడిని, మీ అందరికీ తెలుసు. నేను యేసుప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వాడును, మనుషులందరినీ ప్రేమించేటువంటి వాడును. యేసుప్రభు నా దేవుడు, నా రక్షకుడు. ఆయన నా కొరకే కాదు, లోకమంతటి కొరకు ఆయన వచ్చినాడు. నేను ఈ మాట ఎప్పుడైనా చెప్తాను, చివరి క్షణాల్లో కూడా ఇదే చెప్తాను. ఎటువంటి పరిస్థితి ఉన్నా ఇదే చెప్తాను. రాకడ వచ్చినా వస్తున్నా ఇదే మాట చెప్తాను. యేసు నా రక్షకుడు, నాకు రక్షకుడు, లోక రక్షకుడు. ఆయన అందరి కొరకు వచ్చినాడు, అందరినీ ప్రేమిస్తాడు. యేసుప్రభు అంటే అందరికీ ఇష్టమే. యేసుప్రభుని ఎవరు కూడా మరి ఇష్టపడని వాళ్ళు ఉండరు. సో ఇష్టపడే వాళ్ళంగానే, యేసుప్రభుని నమ్మి బిడ్డలంగా, నేను యేసుప్రభు సేవకునిగా నేను మాట్లాడతాను. నేను మాట్లాడాను, నా పేరే బిషప్ సింగం. నేనంటేనే దైవజనుడు, నేనంటేనే యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డను. కాబట్టి నేను మాట్లాడే మాట కూడా ప్రతిదీ కూడా మరి నా విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా పిలువబడినటువంటి కోవకు చెందినటువంటి వాడను. వీఆర్ ఆల్ హియర్, సో మెనీ ఆఫ్ యూ. మనందరం కూడా ఇంతకుముందు కూడా చెప్పినాను, మనందరం కూడా పిలువబడినటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళం. పిలువబడిన వాళ్ళం అంటే పిలిస్తే అంటే పిలువబడిన వాళ్ళం అనగా దేవుడు మనల్ని పిలిచినాడు, ఆ పిలుపు విన్నాం. మనం పిలుపు విన్న తర్వాత ఆ పిలుపుకు మనందరం కూడా లోబడి వచ్చినాము. చూద్దాము, బైబిల్లో కూడా ఒక మాట నేను గుర్తు చేసి మనం కొన్ని విషయాలు మనందరం కలిసి చర్చించుకుందాం, ధ్యానించుకుందాం. పరిశుద్ధ మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము చూద్దాం. పరిశుద్ధ మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ అనే ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుంచి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహచరుడైన యోహానులను, మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలు తమ వలలు బాగు చేసుకుంటుండగా అతడు వారిని చూసి పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది యాక్చువల్గా పిలువబడిన వాళ్ళు ఏంటంటే, అంతకుముందు మనమందరం కూడా వేరు వేరు వృత్తులలో ఉన్నాం, వేరు వేరు పనులు చేసుకున్నాం. మనకు చాలామంది తెలుసు, కొందరు కండక్టర్గా ఉన్నారు, మన సేవకులు నా దగ్గర పనిచేసేటట్టు, మా ఓహాక్ డైసిస్లో పనిచేసిండు. ఒక ఆయన కండక్టర్ పనిచేసినాడు, ఒక ఆయన మరి బిల్డర్గా పనిచేసినాడు, ఒక ఆయన మరి రాజకీయ నాయకుడిగా పనిచేసినాడు, మరి ఒక అతను అంతకుముందు టీచర్గా పనిచేసినాడు, ఇంకొక ఆయన టీచర్గా పనిచేసినాడు, ఇంకొక అతను సోషల్ సర్వీస్ చేసినాడు, ఇంకొక అతను వేరే వృత్తిలో, రకరకాల వృత్తులలో, నేను వేరే వృత్తిలో ఉంటిని. అందరం వేరే వేరే రకాల వృత్తులలో ఉన్నాం. మనందరికీ కూడా మరి ప్రభు మన వృత్తుల్లో ఉన్నప్పుడు చూసినాడు. మన పని మనం చేసే విధానము, ఏ పనైనా సరే మనం చేసే విధానాన్ని ప్రభు గమనిస్తాడు. నువ్వు ఏ పని చేసుకుంటున్నా పర్వాలేదు, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు పనిచేసే విధానం ప్రభు చూస్తాడు. చేపలు పట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా పేతురు, ఇప్పుడు మనం చదివినాం పేతురు, తర్వాత అతని యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీళ్ళందరూ కూడా జాలరులు. జాలరులు అంటే చేపలు పట్టేవాళ్ళు. చేపలు పట్టేవాళ్ళు ఎట్లా ఉంటారు అనేది, చేపలు పట్టే వాళ్ళకు ఒక స్కిల్ ఉంటుంది. వాళ్ళు ఆ స్కిల్ తోటి, ఆ సిన్సియారిటీ తోటి, ఆ డెడికేషన్ తోటి వాళ్ళు పని చేసుకోవాలి. మనం సముద్రం చూస్తాము, ఆ సముద్రం దగ్గర వాళ్ళు గుడారాలు వేసుకొని లేదా పాకలు వేసుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సముద్రాన్ని చూస్తేనే మనకు భయం అయింది. చిన్న చిన్న పడవలు, మర పడవలు, నాటు పడవలు, చిన్న చిన్న వలలు పట్టుకొని ఆ యొక్క చిన్న చిన్న గృహాలలో ఉండి వాళ్ళు ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతారు. మనకు చేత కాదు, అది మామూలు వ్యక్తులకు చేత కాదు. అదొక స్కిల్డ్ వర్క్. అటువంటి మంచి టెక్నికల్గా ధైర్యం ఉండాలా, టెక్నికల్గా వాళ్ళకు సముద్రం ఆటుపోటు తెలవాలా, అలలు వచ్చినప్పుడు ఎట్లా వస్తే తెలవాలా, మరి వర్షం పడ్డప్పుడు సముద్రంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉండాలో వాళ్ళకి తెలవాలా, తర్వాత చేపలు ఏ ప్రాంతంలో పడితే తెలవాలా. ఇవన్నీ కూడా వాళ్ళకు జస్ట్ అట్లా మైండ్లో ఒకసారి చెప్పగానే అర్థమైపోయేటట్టుగా వాళ్ళు అంత స్కిల్డ్గా ఉండాలి, అంత టాలెంటెడ్గా ఉండాలి. అట్లయితే చేపలు పడతాయి, లేకపోతే పడవు. చేపలు ఎక్కడ పడితే అక్కడ పడవు. చేపలు పడేస్తున్న స్థలము చేపలు పట్టే వాళ్ళకి తెలుసు, చేపలు పట్టే విధానము చేపలు పట్టే వారికి తెలుసు. ఆ స్కిల్డ్ వర్క్ ఈ మనుషులు చేస్తుండగానే పిలిచాడు ప్రభు. చూడండి గొప్ప విషయం, వారు పని చేస్తుండగా ప్రభు చూసినాడు. ఏం పని చేస్తుండగా? యేసుప్రభు గురించి చెప్తా ఉంటే చూడలేవారు, యేసుప్రభు చూడలే. ఆయన రాజ్యం గురించి వ్యాప్తి చేస్తుంటే చూడలే వారిని. వారు చేపలు పడుతుంటే వారి యొక్క పనితనాన్ని చూశాను. ఆ సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు వారు పట్టే విధానం చూసినాడు. చూసిన వెంటనే ఆయనకు ఒకటి అర్థమైంది, చాలా దే ఆర్ సిన్సియర్ టు దేర్ జాబ్, టు దేర్ వర్క్. చిన్న పనే కావచ్చు అది,
కానీ మనం సిన్సియర్గా ఉన్నప్పుడు ఏమైతే తెలుసా, పెద్ద రివార్డ్ ఇస్తాడు దేవుడు. చిన్న పనే కావచ్చు అది. ఈ కష్టకాలంలో కూడా సిన్సియర్గా నీ పనిని నువ్వు చేస్తే దానికి రివార్డ్ వస్తుంది అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఎటువంటి రివార్డ్ వస్తుంది తెలుసా? దేవుడు నువ్వు చేపలు పట్టే వాళ్ళను పిలిచినప్పుడు దేవుని పిలుపు ఎట్లాంటిదంటే నువ్వు సమస్తం విడిచిపెడతావు అంతే. ఆయన పిలిస్తే, ఆయన పిలుపు వినబడితే విడిచిపెడతావు. ఒకసారి ఆయన పిలుపు వినబడ్డదంటే నువ్వు వదిలిపెట్టి వచ్చేస్తావు. ఎందుకంటే ఆ పిలుపులో అంత పవర్ ఉంటుంది. ఆ పిలుపులో అంత అంత పవర్ఫుల్ కాల్. వన్స్ ఈ సేస్ కమ్ ఫాలో మీ అనగానే ఎక్కడెక్కడ పడేసినారు వీళ్ళు, వలలు పడేసినారు. వాళ్ళు అక్కడ వీళ్ళైతే వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు అయితే మరి వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాం మనము. జబదేవ్ కుమారుడు అని యాకోబు, అతని సహోదరుని యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదే యొద్ద దోణెలో తమ వలలు బాగు చేసుకుంటున్న చూచి వారిని పిలిచిన వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అంటే అబ్రప్ట్గా చేస్తున్న పని స్టాప్ చేసేసినారు. అబ్రప్ట్గా అంటే ఆ పిలుపులో అంత పవర్ ఉంటుంది. ఆ పిలుపులో అంత మెస్మరైజింగ్ పవర్ ఉంటుంది. ఆ పిలుపులో అంత శక్తి, అంత బలంగా అట్రాక్టివ్ కాల్ అది. ఇట్స్ ఎ కాల్ విచ్ అట్రాక్ట్స్ యూ. అండ్ when God calls us, we get attracted so much that we leave everything and follow him. అంతా విడిచిపెట్టి ఆయన వెంబడిస్తాం. వెంబడించినప్పుడు ఎందుకు ఆయన వెంబడించడానికి ఆయన మనం పిలుచుకున్న పిలుపు చాలా గొప్పది. అంటే యూ షుడ్ ప్యాట్ అవర్ సెల్ఫ్ సమ్ టైమ్. అందుకనే సమ్ టైమ్స్ నేను చెప్తా ఉంటా, ఐ థ్యాంక్ మై సెల్ఫ్ అని. యూ షుడ్ థ్యాంక్ యువర్ సెల్ఫ్. వై యు హ్యావ్ టు థ్యాంక్ యువర్ సెల్ఫ్? యు హ్యావ్ సంథింగ్ ఇన్ యూ విచ్ గాడ్ లైక్స్, అండ్ దట్స్ ద రీజన్ హీ కాల్డ్ యూ. వాళ్ళలో సంథింగ్ attractive aspect is there in these guys, in these disciples. జబదాయి కుమారుడు అనేటువంటి యోహాను, తర్వాత మరి ఆ తర్వాత యాకోబు, దానికి ముందు పేతురు. వీళ్ళలో ఒక మంచి క్వాలిటీ ఉంది, అట్రాక్ట్. ఎవరైనా వేరే పనులు చేస్తాను నాకు చాలా సంతోషం. కొందరు పనులు చేస్తుంటే వాళ్ళు, నేను అప్పుడప్పుడు పోతూ ఉంటాను, మనం చూస్తాము టైర్ల పంచర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పంచర్ చేసే విధానం చూడండి ఎప్పుడైనా మీరు. తర్వాత మనం రోడ్డు పక్కకి వెళ్తూ ఉంటే నిమ్మకాయ సోడా అది ఇది అని అమ్ముతూ ఉంటారు. ఆ సోడా చేస్తూ ఉంటారు చాలామంది చూడండి. వాళ్ళు నేను ఎప్పుడు టైర్ షాప్ దగ్గర అక్కడక్కడ చూస్తూ ఉన్నకపోతే నాకు భలే అనిపిస్తుంది అని, భలే బాగా. అంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా చేస్తుంటారంటే ఆ పని. వాళ్ళ టైర్ను రుద్దటము, దానికి పేస్ట్ అంటేయటము, దానికి ప్యాచ్ చేయటము, దాన్ని ఎంత చేయటము, అంతా కొద్దిసేపు మనం చూస్తాం. మనం ఎక్కడికి పోలేము, ఇంకా వెహికల్ పాడే ఉంటుంది కాబట్టి ఇడుపోం. వాళ్ళ వర్క్ చూడండి. వర్క్ చేసే వాళ్ళ వర్క్ సిన్సియర్గా ఉందనుకోండి, ఏ వర్క్ అన్నా కానివ్వండి, ఆ వర్క్ చేసే టైంలో ప్రభువు చూస్తాడు. ఆ ప్రభువు చూసినప్పుడు ఆ వర్క్ మంచిగా అనిపిస్తే అది ఏ వర్క్ అయినా సరే ఆయన తన వర్క్ చేయించుకోవడానికి పిలుచుకుంటాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. యూ ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ దిస్. వాట్ ఎవర్ జాబ్ యూ మే బీ డూయింగ్, బట్ ఇఫ్ యూ డూ ఇట్ సిన్సియర్లీ, గాడ్ కాల్స్ యూ. దట్స్ వన్ పాయింట్. అంటే పిలవటం అనేది అట్లాంటి సిన్సియారిటీ ఉంటేనే పిలుస్తాడు. అందరినీ పిలవడు, అంత ఈజీగా అందరూ పిలువబడిన వాళ్ళు కాదు. సో ఇప్పుడు మనం మాట్లాడి చాలామందికి అర్థం కాదు. ఏమనుకుంటారంటే కొందరు అంటారు కదా, ఇప్పుడు కూడా మత ప్రచారం చేస్తాం అంటారు. ఎందుకంటే వాళ్ళు ది డోంట్ అండర్స్టాండ్ వాట్ వీఆర్. మేము చేసేది ఇదే, ఎందుకంటే మమ్మల్ని పిలిచింది ఎందుకే, మేము చేయాల్సింది ఇదే, ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు ప్రభు ఏర్పాటు చేసింది ఎందుకే, మా పనులలో మేము బిజీగా ఉంటుంది. నేను ఏదైనా సిన్సియర్గా క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ ఆడేటప్పుడు నాకు ఎంత ఇష్టమట క్రికెట్ అంటే, నేను క్రికెట్ ఆడే విధానం చూసి నాకు ఎంతమంది ఫ్యాన్స్. ఆ రోజుల్లో టీవీలు లేవు, ఒక పేపర్ ఉండేది అంతే, టీవీలు ఏం లేవు. మేము ఆడుతుంటే నేను ఆడే ప్రాంతాలలో, నేను ఆడేటువంటి ప్రాంతాలు డోర్నకల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, మరి కలకట్టాలో చదువుకునేటప్పుడు కానివ్వండి, మళ్ళా ఈవెన్ ఆఫ్టర్ పాస్టర్గా పనిచేసే టైంలో కానివ్వండి, క్రికెట్ నేను ఎంత ప్యాషనేట్గా ఆడేటోనో అది చూసి చాలామంది అంటారు, అబ్బా ఎంత ప్యాషనేట్గా ఆడతాడు, ఎంత బాగా అంటే ప్యాషనేట్గా వర్క్ చేసినటువంటి వాళ్ళు లేదా ప్యాషనేట్గా పనిచేసేటటువంటి వాళ్ళకి కంపల్సరీ ఏమవుతుందంటే వాళ్ళకి కంపల్సరీగా ఒక రివార్డ్ ఉంటుంది. వెన్ యూ వర్క్ ప్యాషనేట్లీ ఫర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వర్క్ యూ డూ, యూ విల్ డెఫినెట్లీ బి రివార్డెడ్. సరే, ఒకటి పిలువబడిన వాళ్ళు, సరే ఓకే. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చెప్తున్నా ఇది అని మీరు అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే, మనము పిలిచినాడు ప్రభు. ఎందుకు పిలిచినాడు అంటే మనల్ని నచ్చి పిలిచినాడు. మనలో ఏదో ఉంది, అది మనకే తెలియదు. మనకు ఉన్నటువంటిది ఏదో మనకు తెలియదు. యూ మే నాట్ నో వాట్ యూ హ్యావ్, గాడ్ నోస్.
You may not discover yourself, but God already knows you. That is what I want to tell you. The point is that He knows you. Whatever you are doing, ఏ పని చేస్తున్నా పర్వాలే, బట్ ఆయన నిన్ను చూస్తున్నాడు. చూసిన తర్వాత పిలుస్తాడు. పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళంతా తమ వలలు అక్కడ పడేసినారు. అబ్రప్ట్గా వలలు బాగు చేసుకుని ఆడ పడేసినారు. వీళ్ళైతే వాళ్ళ నాన్నను కూడా వాళ్ళ తండ్రిని కూడా విడిచిపెట్టి తమ తండ్రిని వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని ఏం చూసిపోతున్నారు? యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గర అంతకంటే ఏమన్నా రిచెస్ ఉన్నాయా? అంతకంటే ఎక్కువ ఏమన్నా గొప్ప విషయాలు కనబడ్డాయా? ఎందుకు ఆయన దగ్గర పోతున్నారు? ఆయన దగ్గర ఏముంది అని వెళ్తున్నారు? తమ దోణె విడిచిపెట్టినారు, తమ తండ్రిని విడిచిపెట్టినారు, తమ వృత్తిని విడిచిపెట్టినారు, తమ లైవ్లీహుడ్ తమకు పోతేనే మరి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఎందుకు విడిచిపెట్టిపోతున్నారు వీళ్ళందరూ? అంటే ఆ పిలుపులు అంత పవర్ ఉందని చెప్పిన. సరే, ఇప్పుడు రెండవ పాయింట్ కూడా చెప్తాను, నేను ఆలోచన చేస్తున్నాను. రెండవది ఏంటంటే, ఆయన పిలిచినాడు, మనము వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. నిత్య జీవనకు వారసునకు నేనేం చేయాలని ఒక సద్బోధకుడా అని ఒక యవనస్తుడు మరి ప్రభు దగ్గరికి వస్తాడు. 19వ అధ్యాయం చూస్తాం మా తెలుగు. వస్తే ప్రభు చెప్తాడేమని, నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావు, అయితే నన్ను వెంబడిస్తే ఏంటి? నిత్య జీవన వారసుడు వెంబడిస్తున్నాం, నిత్య జీవాన్ని బోధిస్తున్నాము. ఈ లోకంలో మరి మనకు రెండు విధాలుగా ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో ముగించిన పరలోక రాజ్యంలో దేవునిలో చేర్చబడాలి. ఇవన్నీ కూడా తెలిసి ప్రత్యేకంగా మనం సేవకు పిలువబడినటువంటి వారమై సేవకు వచ్చినటువంటి వారం మనల్ని దేవుడు పిలుచుకోండి. ఇప్పుడు పరిస్థితి క్రైసిస్లో ఉన్నాం, ఏం జరుగుతుందో తెలియదు. ప్రభు రాకడనా? ప్రభు అందరినీ పిలుచుకోవడానికి వస్తున్నాడా? ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? వేలాది లక్షలాదిగా ప్రజలు ఎందుకు మరణిస్తున్నారు? కరోనా వైరస్ ఏంటిది? ఎందుకు ఈ విధమైనటువంటి జరుగుతుంది? దీని సైంటిఫిక్గా ఏం జరుగుతుంది? దీనికి ఎవరు బాధ్యులు? ఇది ఎవరు తీసుకొచ్చినారు? మనుషులా, లేకపోతే ఇంకొకటా, లేకపోతే ల్యాబొరేటరీస్లో ప్రయోగాలు ఫెయిల్ అయినాయా, లేకపోతే దేవుని ఇట్లన్నీ ఆలోచన చేస్తున్నాం కదా. నేను ఒకటే మాట చెప్తున్నాను, మనకిచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. మనం ముందుకెళ్ళే పరిస్థితులు ప్రత్యేకంగా దేవుడు మనం ముందుకెళ్ళే విధానం చూస్తాడు తప్ప ఈ పరిస్థితులలో నువ్వు దేవుణ్ణి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితులలో లేవనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలకు లోబడి ఉండాలి, బైబిల్ వాక్యం చెప్తుంది. బైబిల్ వాక్యం మనకందరికీ తెలుసు. మనం చేస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా మనకు ఉన్న దాంట్లో మనందరం సహాయం చేస్తున్నాం. నేను చూస్తున్నాను వేలాదిగా లక్షలాదిగా ప్రజలు మన సంఘాలలో కూడా అనేక మంది సహాయం చేస్తున్నారు. కొందరు సహాయం చేసినట్టు తెలుస్తుంది చాలామందికి, కొందరు తెలవకుండా చాలామంది చేస్తున్నారు. మనందరం చేస్తున్నాం, మనందరం 100% చేస్తాం. ఎందుకంటే మనకు చెప్పబడింది అదే. అంతా కూడా దేవుని కొరకు ఏదైనా కూడా విడిచిపెట్టవలసిన వారమే. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ క్రైసిస్ పీరియడ్లో నేను ఒకటే మాట చెప్తున్నాను, ట్రై టు నో ద ట్రూత్. సత్యమును తెలుసుకుందాం, పాజిటివ్ మైండ్తో ఉందాం. లెట్ us బి పాజిటివ్గా ఉందాం. ఈ కష్టాలలో కూడా మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటే, మనుషులు చనిపోతూ ఉన్నారు, ఎప్పుడేమైందో తెలియదు, మనం బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అయినా కూడా మీరు సంతోషంగా ఉన్నారు అని అంటే మన నిరీక్షణ ప్రభువులో ఉంది కాబట్టి సంతోషంగా ఉన్నాం, మనం ధైర్యంగా ఉన్నాం, మనకు ఆ యొక్క శక్తి ఉంది, మనకు ఆ బలం ఉంది. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, మేము జీవిస్తే ప్రభు కొరకు, మరణిస్తే ప్రభు కొరకు. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ఎదుర్కొంటాము కూడా. ప్రభువే దీనికి సాక్ష్యము. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఈ పరిస్థితులన్నిటి కూడా మనం వెళ్తున్నాం. అనేకమైన విధాలుగా నష్టాలు కలుగుతున్నప్పటికీ ప్రభు అన్నిటికీ అతీతుడు. మన ఆలోచనకు ఆయన ఆలోచనకు ఎక్కడ సరిపోదు. మన ఆలోచనలు ఎంత, మనమెంత, మన ఆలోచన ఎంత, మనకున్నటువంటి మరి పరిధి ఎంత, మనకున్నటువంటి విస్తీర్ణత ఎంత, మనం ఆలోచించే విధానం ఎంత, ఇవన్నీ ఒక ఎత్తు. ప్రభు యొక్క కృప, ఆయన రాజ్య వ్యాప్తి ఒక ఎత్తు, పరలోక రాజ్యంలో చేరబట్టి ఒక ఎత్తు. కాబట్టి ఈ క్రైసిస్ పీరియడ్లో అన్ని విడిచిపెట్టినటువంటి సేవకులముగా ప్రభు పిలుచుకున్నాడు, వచ్చినాం. ప్రభు మీద ఆధారపడాలా. ప్రభు మీద ఆధారపడకుండా మనం ఇంకా అటు ఇటు చూసినప్పుడు, ప్రత్యేకంగా అటు ఇటు చూడటం మొదలుపెట్టినట్టయితే నేను మనవి చేస్తున్నా, అసలు మన విశ్వాసానికే అర్థం లేకుండా పోద్ది. నో యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పరీక్షించుకోని ఇంతకుముందు చెప్తున్నా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా, నా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా. ఈ క్రైసిస్ పీరియడ్లో అందరూ ఆందోళన చెందే విధంగా విశ్వాసులు ఆందోళన చెందకూడదు. అందరూ భయపడే విధంగా విశ్వాసులు భయపడకూడదు. నమ్మకంగా ఇన్ని రోజులు మాట్లాడిన మాటలు, వాక్యాలు, ఇన్ని రోజులు చేసిన ప్రార్థనలు, ఇన్ని రోజులు చెప్పిన ఆదరణ మాటలు ఎక్కడ పోయినాయి? ఇన్ని రోజులు మీరు ధైర్యంతో అందరికీ బోధించినటువంటి బోధలు ఎక్కడ పోయినాయి? ఇప్పటికీ అదే ధైర్యం ఉందా? ఇప్పటికీ అదే విశ్వాసం ఉందా? ఇప్పటికదే నమ్మకం ఉందా? అయితే అది నిలబెట్టుకునేటువంటి రోజువి. మన విశ్వాసాన్ని క్రియ రూపంలో చూపెట్టాల్సిన రోజులు. అంత మాత్రమే కాదు, ఈ క్రైసిస్ను ఎదుర్కోవడానికి విశ్వాసులైనటువంటి వారు
ప్రార్థనలో ధైర్యంగా నిలబడాల్సినటువంటి రోజులుగా వీటిని పరిగణించాలని ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కాబట్టి మేము మనవి చేసేది ఏంటంటే, మరి పాస్టర్లు, మరి విశ్వాసులు, ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితులలో కూడా షేక్ కాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిప్రెషన్లో వెళ్ళకండి. మీకేం తెలుసు అండి అంటారా? అయితే నేనంట మీకంటే ఎక్కువే తెలుసు అంట. నేను మీకేం తెలుసు అండి అనకండి. ఎందుకంటే అనుభవంతోటే చెప్తున్నాను. ఈ క్రైసిస్ పీరియడ్లో మౌనముగా ఉండి ఆయన కార్యాలు చూడాలి తప్ప మనము తొందరపడి ఆలోచన కూడా చేయకూడదు. నోట మాట కాదు కదా, మనసులో ఆలోచన కూడా తొందరపడి చేయకూడదు. మనకేదో ఏం జరుగుతుందో ఏమైనా ఆందోళన విషయంలో ఆందోళన పడే దారిలో కూడా వెళ్ళకూడదని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. లివ్ యువర్ లైఫ్. భోజనం లేదు కదా, పరిస్థితులు బాగలేవు కదా, ఆర్థిక ఇబ్బందులు కదా, అనారోగ్యం కదా, కష్టం కదా, ఎట్లా అని అంటే నీకంటే ఎక్కువ కష్టం ఉన్న వాళ్ళని చూడాలి, నీకంటే ఎక్కువ శ్రమ పడుతున్న వాళ్ళను నువ్వు చూడాలి. ఆరోగ్యము ఎట్లున్నా ప్రభు నీ విశ్వాసాన్ని చూస్తాడు. నేను అనారోగ్యంగా ఉన్నాను, మీకు అందరికీ తెలుసు నా ఆరోగ్య పరిస్థితి. ఆందోళనకరమైన ఆరోగ్యం పరిస్థితిలో ఉన్నా నేను. నా లైఫ్ డాక్టర్లే గ్యారంటీ ఇవ్వలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు నా తండ్రిని కోల్పోయాను ఈ దినం. కేవలం ఎన్నో మందులు ట్యాబ్లెట్లు వేసుకోవాలి నేను రోజు. నా గుండె 30% కొట్టుకుంటుంది. నేను మాట్లాడే మాటలు చూసినా, నేను చెప్పేటువంటి ఆదరణ మాటలు కానీ, ధైర్యం కానీ, మీకు అందరికి ఇచ్చేటువంటి సందేశాలు కానీ వింటే అందరూ అనుకుంటారు ఆయనకేంటి అని. నాకేం తక్కువ లేదు, ఎందుకంటే నేను కమిటెడ్, డెడికేటెడ్గా దేవుని పాదాల దగ్గర బలపడతా ఉన్నా. కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా అటు దిక్కు ఇటు దిక్కు చూడాలా అనుకుంటాం, కానీ ఒక్కోసారి అన్ని దిక్కులు మూసివేయబడతాయి. అప్పుడేం చేస్తాం? ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఏం చేస్తాం? అన్ని దిక్కులు మూసుకుపోయినాయి. ఆత్మీయ నాయకత్వము సామాజిక నాయకత్వంతో ముడిపడి ఉంటుంది. స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ ఆల్వేస్ క్లబ్డ్ విత్ సోషల్ లీడర్షిప్. సామాజికంగా సమాజంలో ఉన్న వారికి నాయకత్వం వహించాలి ఆత్మీయ నాయకుడు కూడా. కానీ ఆత్మీయ నాయకత్వం వహించే అందరూ కూడా ఆర్థికంగా ధనికులు గారు. ఇప్పుడు మనల్ని అందరూ ఒక కౌంట్ చేస్తున్నారు, అంటే మనల్ని తూకం వేస్తున్నారు. ఏమనంటే చాలామంది ఫోకస్ అయ్యి చేస్తూ ఉంటే కొందరు ఫోకస్ కాకుండా చేస్తూ ఉంటారు. నాకు తోచినంత నాకున్న మార్గాల ద్వారా నేను నా బిడ్డలకు, మా ఓహాక్ డైసిస్కు, లేకపోతే మా పిల్లలకు, మా సేవకులకు, అక్కడక్కడ పేదలకు నా వల్ల ఏది నేను చేస్తూ పోతా ఉన్నా. కానీ శరీరము అక్షయమైందని గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరము శాశ్వతము కానిదని గుర్తుపెట్టుకోవాలి. కాన్సన్ట్రేషన్ అంతా సహాయం చేయాలి, సామాజిక సేవ చేయాలి అనేటువంటి విధానంలో ఆలోచన చేసేటువంటి ఆలోచనలు కూడా దానికి ఒక లిమిట్ ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. దానికి ఒక లిమిట్ ఉండాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసేటువంటి వాళ్ళు సామాజిక సేవ అంటే సమాజంలో చాలామంది సేవ చేస్తారు, చాలామంది సేవ చేస్తున్నారు. కానీ దేవుని కొరకు పిలువబడినటువంటి వారు చేసేటువంటి సేవలో టోటల్గా మనం చేసే సమాజ సేవ అనరు దీన్ని. మనం చేసే దానికి మనం మాట్లాడే మాట, మనం వాడే పదము దేవుని సేవ.
దేవుని సేవకే పిలిచినాడంటాం. దేవుని సేవలో సమాజ సేవ మిళితమై ఉంది. సమాజ సేవే దేవుని సేవ కాదు మన దగ్గర మాత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుంది. దేవుని సేవలో మిళితమై ఉంది సమాజ సేవ. సమాజ సేవ చేయాలి, కానీ దేవుని సేవ ఇప్పుడు మదర్ తెరిస్సా గారు చేసిన విధంగా నేను అందుకనే ఎప్పుడూ ఆమెను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆమె కూడా పని చేశాను, ఆమెను కలిశాను, ఆమె హోంలో ఉన్నాను కాబట్టి ఆమె చెప్పిన మాటలు విన్నాను. కలకత్తాలోనే చదువుకున్నాను, మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు ఇన్స్పైర్ అవుతాను ఏంటంటే దేవుని స్వరూపాన్ని మనుషులలో చూసి ఆమె మనుషులకు చాలా తనకు ఆమెకేం లేదు. ఆమె 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 ధనికురాలు కాదు కదా, ఆమె ధనికురాలు కాదు, ఆరోగ్యవంతురాలు కాదు. మరి ఆమెకి ఎక్కడిది అని అంటే ఆమెకు దేవుడు అనేక మందిని ఆమె ద్వారా ప్రేరేపించబడ్డారు. అది లీడర్షిప్. నువ్వు దగ్గర ఏమి ఉండకపోవచ్చు, నా దగ్గర ఏం లేదు అనటం కాదు. నువ్వు ఇన్స్పైర్ చేయగలిగేటువంటి స్పిరిచువల్ పవర్ నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు సోషల్ సర్వీస్ అని అంటే నువ్వు ఏదో తీసుకొచ్చి అందరి దగ్గర చేయటం కాదు. ఆమె ఎన్ని కష్టాలు పడిందో, ఆమె ఎట్లా సేవ చేసిందో, ఆమె కలకత్తాలో ఆమెను ఎట్లా హింస పెట్టినారో, ఆమె యొక్క చరిత్ర మొత్తం కూడా మేము చదువుకున్నాము, ఆమెను చూసినాము, కలిసినాము కూడా. నేను కలకత్తాలో నేనున్నాను 4 సంవత్సరాలు సుమారు. అక్కడ నేను చదువుకున్నాను. ఆమె హోంలో 2 నెలలు పనిచేశాను. ఆమె కలిశాను, నేను ఆమెతో 3 సార్లు కలిశాను. 2 సార్లు ఆమెతో దగ్గరగా మాట్లాడాను, ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను, ఆమె పాదాలు తాకినాను. ఆమెను ఆత్మీయంగా నేను గమనించినప్పుడు చూసింది ఏంటంటే ఆమెలో ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ వ్యత్యాసం లేదు. ఆమె దగ్గర ధనం ఉందా అంటే ధనము లేదు, కానీ ఆమె మాటలో శక్తి ఉంది, ఆమె మాటలో బలం ఉంది, ఆమె పట్టుకునే విధానంలో రోగులను అందులో గొప్ప శక్తి ఉంది. ఆమె కళ్ళలో కరుణ దేవుడు పెట్టినాడు, ఆమె చేతుల్లో శక్తి దేవుడు పెట్టినాడు, ఆమె మాటలో దేవుడు శక్తిని పెట్టినాడు, పవర్ ఉంచినాడు. కాబట్టి ఆమె నడిచిన స్థలాలు, ఆమె మాట్లాడిన విధానము, ఆమె రోగులను పట్టుకున్న విధానము, కష్టంలో ఉన్న వారికి ఆమె సాయం చేసిన విధానం చూసిన అనేక మంది ఇన్స్పైర్ అయినారు. ఆ విధముగా ఆమె ప్రపంచం అంతా కూడా వేలాది లక్షలాది హోమ్స్ తెరిచి అనేక మందికి ఆహారం ఇవ్వటం కాకుండా రోగులైనటువంటి వారిని ఆమె దగ్గరుండి సపరిచర్యలు చేయటంగా మనం చూస్తాం. నేను చూశాను కూడా. అంటే ఎంత గొప్ప సేవ చేయాలన్నా కూడా దేవుని శక్తి ఉండాలి. నువ్వు ఈరోజు మనందరం సహాయపడుతున్నామంటే మనము నామినల్గా మనుషులందరూ సహాయం చేస్తారు అట్నే చేస్తున్నాం అని అనుకుంటే పొరపాటు. మనలో దేవుని శక్తి ఉండి చేస్తే ఏమైందంటే దాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అది ముఖ్యము. అది కానీ ఇప్పుడు నేను బాధపడతా ఉన్నాను, ఏమని బాధపడతా ఉన్నాను, నా దగ్గర ధనం ఉంటే బాగుండు, నేను చాలా సేవ చేసేవాడిని, సాయం చేసేవాడిని అని. కానీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఎంత చేసినా పర్వాలే, అది చేసే దాంట్లో నమ్మకత్వం ఉండాలి, చేసే దాంట్లో గొప్ప మరి డెడికేషన్ కనబడాలి. ఒక క్రిస్మస్ పండుగ రోజు నేను కల్లూరు అనే ప్రాంతంలో పనిచేస్తున్నాను. ఖమ్మం జిల్లా కల్లూరులో సిఎస్ఐ చర్చి పాస్టర్గా చేస్తున్న రోజుల్లో క్రిస్మస్ పండుగ రోజు ఒక వ్యక్తి నన్ను భోజనాన్ని పిలిచినాడు. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు వేరే ఊరిలో మేము ఉంటాం, వేరే ఇంటికి వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళాలి, నేను వెళ్ళిపోవాలి పండుగ రోజు కాబట్టి తొందరగా ఆరాధన చేసుకుని వెళ్ళిపోదామని అక్కడికి పోయినాను. ఆయన ఏమో బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయనకు ఇక్కడ మొత్తం ఆయనకంతా గొడ్డలతో ఆయనను దెబ్బ తగిలింది, ఆయనకంతా కూడా గాయం అయిపోయింది. ఆయనకు ఒక పక్క మొత్తం ఫేస్ మొత్తం ఉండదు, ఫేస్ సగమే ఉంటుంది ఆయనకు. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆయనను చూస్తే భయపడతాం, అటువంటి పరిస్థితి. ఆయన ముఖమంతా కూడా కట్ అయిపోయి ఉంటుంది, చాలా పేదవాడు. కానీ నా వెంబడి పడుతుండే, అయ్యా మీరు ఎట్లయినా సరే మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి, మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని. పండుగ పూట ఎవరైనా సరే పాస్టర్ కూడా ఇంట్లో భార్య పిల్లలతోటి తల్లిదండ్రులతో గడపాలని, ఆ కుటుంబాలతో గడపాలని ఆశపడతాడు. అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను ఆయన ఇంటికి పోయినాను. చాలా దూరం ఆ గ్రామానికి పోయాను. ఆ గ్రామము అడవిలో ఉంటుంది. అడవిలో నుంచి చాలా జాగ్రత్తగా లోపలికి పోయినాను. నాకు ఇప్పుడు స్కూటర్ కూడా లేదు, మా నాన్న స్కూటర్ అడుక్కొని పోయినాను. అక్కడ పోయినప్పుడు ఆ ఊరిలో భోజనం పిలిచినాడు. ఆయన భోజనానికి కూర్చున్నాం. ఆయన నాకు కష్టం మీద, మీరు నమ్మండి, ఇది చాలా సంవత్సరాల క్రిందటి విషయం చెప్తున్నాను, కష్టం మీద ఆయన నాకు మరి భోజనము పెట్టడానికి ఆయన ఇంటికి వెళ్ళినాను. భోజనం పెట్టే గృహంలో పోయినప్పుడు ఆ పాకకు పైన సరే కప్పు కూడా లేదు. ఆయనేమో పూర్తిగా మరి ఇదంతా కట్ అయిపోయి సగం ముఖంతో పాపం ఉన్నాడు. ఆయనంతా కూడా ఆయన చూసి చాలా పేదోడు. ఆయన ప్రేమ చాలా గొప్ప కనబడ్డా. నాకు ఆయన ప్రేమ ఎంతగా నన్ను బలవంతం చేసిందంటే నేను నా కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనుకున్నాను. అంతటి ప్రేమ ఆయన చూపించాయి. అడుగుతా ఉంటే వెళ్ళినాను. వెళ్తే నాకు ఆ రోజు నాకు ఇష్టం లేని కూర నేను తినను, బెండకాయ కూర పెట్టినాను. అది బెండకాయ కూరతో పెట్టి ఒక గుడ్డు ఉడకబెట్టి పెట్టినాడు. ఆ గుడ్డు ఉడకబెట్టిన
ఆ గుడ్డును, ఆ భోజనాన్ని ఆయన భార్య ఆయన నాకు వడ్డించేటప్పుడు నేను చూసినప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ చేతులలో ఏదో అమృతం ఉంది. అనగా మనం అంటాం కదా అమృతాస్తం అని. వాళ్ళ చేతులలో ఏదో పవర్ ఉంది, వాళ్ళ మాటలు ఏదో పవర్ ఉంది. వాళ్ళని చూస్తేనేమో మట్టి కొట్టుకుపోయిన బట్టలు, మొత్తం నేనే వాళ్ళము చాలా గొప్పని కనబడతా ఉన్నా. వాళ్ళు ఎందులో కూడా నేను పాస్టర్ను, వాళ్ళు సంఘ బిడ్డలు, విశ్వాసులు, పేదలు చాలా. కానీ వాళ్ళలో చూస్తే నేను అంత పవర్ ఉంది. వాళ్ళ భోజనం అక్కడ చేసిన ఈరోజు ఎన్ని సంవత్సరాలు తెలుసా, నేను ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం మీకు చెప్తున్నా తెలుసా, ఆల్మోస్ట్ 30 years తర్వాత, 30 years ఇప్పుడు ఆల్మోస్ట్ అది జరిగి 30 years అంటే ఎగ్జాక్ట్లీ 1991లో జరిగిన ఇష్యూ మీకు చెప్తున్నాను నేను. 30 years 29-30 years బ్యాక్ జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. వాళ్ళల్లో ఏముంది అంటే వాళ్ళలో ఒక డెడికేషన్ కనబడింది నాకు, ఒక పవర్ కనబడింది నాకు. వాళ్ళు ఇప్పుడు గొప్పలో అయిపోయి ఆస్తులు కట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు అందరిని అంటలేను. వాళ్ళు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా దేవుడు గమనించి వారిని పట్టుకున్నాడు. అందుకే నేను జ్ఞాపకం చేసిన, పేదవాళ్ళు గొప్పవాళ్ళు దేవుని దృష్టిలో లేరు. దేవుని దృష్టిలో పేద గొప్ప ఏమీ లేదు. మనందరం కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. ఎంతమంది ఇప్పుడు కొంతమంది 1000 మందికి సాయం చేసి ఉండవచ్చు, కొంతమంది 100 మందికి సాయం చేసి ఉండవచ్చు, కొంతమంది 30-40 మంది మాత్రమే సాయం చేసి ఉండవచ్చు, కొందరికి ఎవరికి సాయం చేసే స్థితిలో ఉండవచ్చు కొందరు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం కలిగి ఉండాలి, ఏంటంటే నీవు ఇతరులను ఇన్స్పైర్ చేయగలిగే పవర్ నీకుంటే మాత్రము మీరు ఒక గొప్ప ఇన్స్పిరేషనల్ లీడర్గా నిలబడిపోతారు. అందుకనే ప్రభువు దగ్గర ఏముంది, యేసు ప్రభు దగ్గర, ఆయన దగ్గర ఏం లేదు, నడుస్తూ పోతున్నాడు, వాళ్ళని చూసినాడు, మీరు రండి అంటే వెంబడిస్తున్నారు, పరిగెత్తున్నారు, ఆయన వెంబడి వలలు విడిచిపెడుతున్నారు, తండ్రిని విడిచిపెట్టినారు, తమ వ్యాపారం విడిచిపెట్టినారు, తమకు వచ్చిన వృత్తి విడిచిపెట్టినారు, ఆయన వెంబడి పోతున్నారు. ఏమొస్తుందని పోతున్నారు? ఇవన్నీ వస్తే రిచ్ అవుతాం మనం, రిచ్ అయితే బాగా సాయం చేయొచ్చు కాబట్టి, రిచ్ కావాలి మనం కాబట్టి ఆయన వెంబడి పోదాం, మనం రిచ్ అయ్యేదాకా ఆయనతో ఉందాం, తర్వాత మనం సాయం చేయడానికి పోదాం అందరికీ, అట్లా అనుకుని పోలేవాళ్ళు. ఆ పిలుపులో, దేవుడు పిలిచిన పిలుపులో మన మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది. ఎప్పుడైతే దేవుడు పిలిచినాడో, సేవకులందరికీ తెలుసు దేవుడి పిలుపు, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, సేవకు వచ్చిన వాళ్ళు మీరందరూ లైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, దోస్ హూ ఆర్ కాల్డ్ బై గాడ్, దే నో ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ పవర్ ఇన్ ద కాల్. వెన్ గాడ్ కాల్స్ యూ విల్ సరెండర్ ఆటోమేటికలీ. దెర్ ఈజ్ నో నీడ్ నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడు, నాకు దేవుని సేవ ఏంటిదా, దేవుడు వెళ్ళాడు, ఏం దేవుడు, ఏం సంగతి అని ఎన్ని మాటలు మాట్లాడు. ఇప్పుడు చాలామంది ఓ అని మాట్లాడుతారు కదా. ఒక్కసారి పిలవనండి దేవుడు, ఒకసారి ప్రభు పిలుపు అట్లా వినపడినాయండి, మొత్తం వదిలిపెట్టేసి ఒక్కొక్కరు ఎట్లయిపోతారంటే కుక్కిన పెయిన్ అంటారు చూడండి. తర్వాత ఇంకోటి ఏమంటాం మన దగ్గర, గప్చిపోయిపోతారు టోటల్గా, ఏం సైలెంట్, మాట కూడా ఉండదు. ఎందుకు, ఏమైందా, ఓ అని మాట్లాడినావు, ఏమైంది, గట్టిగా మాట్లాడినావు, చూపెట్టుని దేవుని, చూపెట్టుని యేసు ప్రభు, అట్లా అని మాట్లాడినావు. అందరూ వేస్ట్గా, వీళ్ళందరూ వేస్ట్. ఆ ప్రపంచం అంతా యేసు ప్రభు నమ్ముకొని తిరిగేటోళ్ళందరూ ఏం తెలియకుండా పోతున్నారా, ఏమి అనుభవం లేని వాళ్ళ, సినిమా రంగం విడిచిపెట్టినారు, ఏమండి, స్పోర్ట్స్ రంగాలు విడిచిపెట్టినారు, ఆదాయాలు విడిచిపెట్టినారు, తమకున్న వ్యాపారాలు విడిచిపెట్టినారు, అన్నీ విడిచిపెట్టినారు అందరూ. ఈరోజు లోకంలో ఉన్నటువంటి సేవకులు అందరూ ఎన్నో మంది, మన ఇండియాలో చూడండి, మన 2 రాష్ట్రాల్లో చూడండి, ఎంతమంది అన్నీ వదులుకొని దేవుని సేవకు వచ్చినారు, ఎంతమంది వచ్చినారు చూడండి, ఎంతమంది దేవుని పట్టుకొని దేవుని సేవకు వచ్చినారు చూడండి. ఎందుకు వచ్చినారండి? ఏముందని దేవుని దగ్గర వచ్చినారండి వీళ్ళందరూ? మేము గొప్ప కాదు, ఆయన పిలుపు గొప్పది, ఆయన గొప్పవాడని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. వెళ్తే మేము కండిషన్ ఏం పెట్టాం, నేను వెంబడిస్తాం కాబట్టి మాకు ఏం కాకుండా చూడని కండిషన్లు ఏం పెట్టాం. ఎందుకంటే ఆ టైంలో ఏమంటాం తెలుసా, మాకేమైనా పర్వాలేదు మీతోటే ఉంటాం ప్రభు అని ఒప్పందం చేసుకొని దేవుని సేవకు వస్తాం. అట్లా వచ్చిన వాళ్ళమే మనందరం కూడా. మరి ఈ క్రైసిస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? దేవుని సేవ సాఫీగా సాగాలనుకుంటున్నామా? దేవుని సేవకు ఆదివారం చర్చ చేసుకొని ప్రతిదినము ఇండ్లు దర్శించి, గృహాలు దర్శించి, ఊర్లలోకి వెళ్ళి సువార్త ప్రకటించి, అందరికీ ప్రార్థనలు చేసి, మళ్ళీ ఇంటికి వచ్చి, మళ్ళీ భార్య పిల్లలతో గడిపి, మళ్ళీ సంతోషంగా పొద్దున్న లేచి మళ్ళీ సేవకు పోయి, ఇట్లనే కంటిన్యూగా జరగాలని కోరుకొని సేవకు వచ్చినావు. కండిషన్, అదేమన్నా కండిషన్ పెట్టినావా? దేవుడు పిలిచినప్పుడు ఏం కండిషన్ పెట్టినావు? దేవుడు నేను పిలిచినప్పుడు ఏ ఉడంబడిక చేసుకున్నావు? ఏ అగ్రిమెంట్ చేసుకున్నావు? దేవుడు నిన్ను పిలిచినాడు సేవకు, అప్పుడు ఏ అగ్రిమెంట్ చేసుకొని వచ్చినావు?
కష్టం వస్తుంది, కరోనా వస్తుంది, ఆ టైంలో నువ్వు నాకు మొత్తం అన్నీ నాకు డబ్బులు ఇస్తావా, అన్నీ నాకు చూసుకుంటావా, అట్లయితే నీ సేవకు వస్తా, లేకపోతే రానని ఏమన్నా చెప్పినావా? మాకు భోజనం ఉండదు, ఆ టైంలో నువ్వు సాయం చేస్తేనే నేను సేవకు వస్తా అని ఏమైనా కమిట్మెంట్ చేసుకున్నావా? నాకు ఇల్లు కట్టిస్తేనే నేను సేవకు వస్తా అని నన్ను పిలుస్తున్నావు కానీ లేదా రాను అని ఏమైనా కండిషన్ పెట్టుకున్నావా? ఆలోచన చేసుకో. ఒకవేళ అట్లా కండిషన్ పెట్టుకుంటే నీకు దేవునికి ఉన్నటువంటి విషయం అది, నువ్వు దేవునితో మాట్లాడుకోవాల్సిన విషయం. కానీ నేను అడుగుతున్నా, ఏ కండిషన్ లేకుండా ఈ శిష్యులు అయితే వెంబడించినారు. ఇప్పుడు పేతురును చూసినాం, యాకోబుని చూసినాం, యోహాను చూసినాం. వీళ్ళైతే ఏ కండిషన్స్ పెట్టకుండా పిలవగానే తమకున్నటువంటిది వలలను విడిచిపెట్టినారు. వీరు తమ తండ్రిని కూడా విడిచిపెట్టినారు, దోణెను విడిచిపెట్టినారు. యేసు ప్రభువును వెంబడించడం అంటే ఆయన పోతుంటే ఆయన వెనకబడి నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన వెంబడి వెళ్ళినారు. ఆయనకంటే ముందు పోలే. ఆయన నడుస్తుంటే ఆయన అడుగుజాడలో వీళ్ళు నడిచినారు. ఆ అడుగుజాడలు ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఆయన వెంబడి ఎటుకు పోయినా పర్వాలేదు. అది కరోనా గుండా పోయినా పర్వాలేదు, కరువు గుండా పోయినా పర్వాలేదు, ఆయన పాదముద్రలు ఎక్కడ గుండా తుఫాన్ల గుండా పోయినా ఆయన అడుగుజాడలు ఎక్కడుంటే ఆ అడుగుజాడలు నడవాల్సిన వాళ్ళు దైవజనులు. ఆ పిలుపుకు అందుకొని వచ్చినటువంటి వాళ్ళు మనందరం కూడా. ఈ టైంలో కండిషన్స్ ఎక్కడన్నా పెట్టామా? మనం అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నామా? సేవకులు ఆలోచన చేయండి. భార్య పిల్లలు ఉంటారండి, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మాకు పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, సంఘం మరి ఇల్లు ఉంటుంది, వాకిలు ఉంటుంది, వాళ్ళకి భోజనం పెట్టాలి, చూసుకోవాలి కదా. ఇవన్నీ మాట్లాడుకున్నామా దేవునితో? తొందరపడి పరిగెత్తుకుని వచ్చినామా? ఒకటి చెప్తా మీకు, దేవుడు పిలిచినప్పుడు మనకి ఇవన్నీ గుర్తురావు. ఎందుకంటే ఆ పిలుపులో అంత పవర్ ఉంటుంది. వచ్చినాం కదా, దేవుడు కూడా రావటమే చూస్తాడు. వచ్చిన తర్వాత ఆయన సేవ ఎట్లా చేస్తున్నామో చూస్తాడు. ఆయన సేవ ఎట్లా చేస్తున్నామో చూసినప్పుడు ఆయన నీ గురించి నా గురించి తల్లి అయినా మరుచునేమో నేను నిన్ను మరవనని చెప్పినటువంటి మాటలు మాట్లాడతాం కదా మనం. అరచేతిలో నన్ను చెక్కుకున్నాడు అని చెప్తాం కదా మనం. కంటికి రెప్పలా కాపాడుతాడని చెప్తాం కదా మనం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్తాం కదా మనం. గాఢాంధకారపులో నేను సంచరించిన అపాయమును భయపడని చెప్తాం కదా మనం. ఇప్పుడు ఆ మాటలన్నిటినీ మనము వాటన్నిటిని కూడా తిరిగి మనము రికలెక్ట్ చేసుకోవాలి. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాం మరొకసారి మీ అందరికీ. పేతురు, యోహాను, యాకోబులు వారి వారి పనులు వారు సరిగా చేసుకుంటున్న విధానం చూసి ప్రభువు వారిని పిలిచినప్పుడు వారు వెంటనే తమ వలలు పడవేసి తమ తండ్రిని కూడా విడిచిపెట్టి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం 18వ వచనం, మాథ్యూ 4:18లో చూస్తాం. వాళ్ళని విడిచిపెట్టినారు. వెన్ యూ లీవ్ ఎవ్రీథింగ్ యూ మస్ట్ ఫాలో హిమ్. యు ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఓన్లీ టు ఫాలో హిమ్. అన్నీ విడిచిపెడుతున్నాం ఎందుకు? ఆయనను ఫాలో కావడానికి. యు ఆర్ ఫాలోయింగ్ హిమ్ బికాజ్ ఆయన పిలుపులు అంత పవర్, అంత శక్తి ఉంది కాబట్టి మేము వచ్చినాము దేవుని సేవకు. కరోనా గొప్పదా, యేసు గొప్పవాడా? కరోనా గొప్పదా, యేసు ప్రభు ప్రేమ గొప్పదా? అపాయాలు గొప్పయా, ప్రభువు గొప్పవాడా? ఈ లోకంలో శరీరము శాశ్వతం కాదు, అక్షయమైన శరీరాన్ని ఉంటున్నాం. మరణము మనకు జాగ్రత్తగా సుఖంగా రావాలా? మంచిగా 100 సంవత్సరాలు బ్రతికి హాయిగా కన్ను మూయాలా? అందరి సమక్షంలో అందరికి చెప్పి బై బై చెప్పి వెళ్ళాలా? శిష్యులు ఏ విధంగా మరణించినారు? ఆ నమ్ముకున్న బిడ్డలు ఈ లోకంలో ఏ విధంగా మరణించినారు? ఈ కష్టకాలంలో ప్రభు పిలుపుకు లోబడిన మనము ప్రభు వైపు చూడాలి తప్ప ఇంకా దేని వైపు చూడకూడదు. చూస్తే పర్వాలే, చూడండి, చూద్దాం. కానీ నేను ఒకటే గుర్తు చేస్తాను మీకు పిలిచినప్పుడు ఎట్లున్నారు. హౌ ఆర్ యూ ఎట్ ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ కాల్? నేను పిలిచినప్పుడు ఎట్లున్నాం? మా నాన్న ఇప్పుడు దేవుని దగ్గర ఉండి మా నాన్న నన్ను అన్నాడు 3 సంవత్సరాల క్రితం మా నాన్న పోగొట్టుకున్నాను. ఇంతకుముందు చెప్పాను నేను. మా నాన్న నాతో అన్నాడు సేవకు పోతా అంటే, మా నాన్న అన్నాడు 1984లో మా ఫాదర్ నన్ను అన్నాడు, బాబు నిజంగా పోతావా? నిజంగా చెప్పు, ఆలోచన చేసుకో, 3 రోజులు టైం ఇస్తున్నా నీకు, ఆలోచన చేసుకో, తొందరపడకు, ఆలోచన చేసుకో. నన్ను చూస్తున్నావు కదా, సేవ అంటే ఏంటో తెలుసా నీకు, ఆలోచన చేసుకో అని అప్పుడు అన్న మాటలన్నిటికీ నేను అన్నాను, ఏం చేయను నేను, ఒకటే మాట వింటున్నాను. 3 రోజులకు అడుగు, 3 సంవత్సరాల తర్వాత అడుగు, 30 సంవత్సరాల తర్వాత అడుగు, నేను ఇదే మాట వింటా, దేవుని సేవ చేస్తాను, ఇంతకంటే ఏది చేయను నేను. నువ్వు మంచి టాలెంటెడ్, అన్నీ ఉన్నాయి నీకు, నువ్వు చదువుకో అంటే చదువుకో, నువ్వు మంచి క్రికెట్ ఆడితే మంచి ప్లేయర్ అవుతావు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు పొలిటికల్ లీడర్గా, నువ్వు యంగ్ లీడర్గా ఉన్నావు, అందులో పోతావా, ఇందులో
తొందరపడాలి. నాన్న నా సొంత నిర్ణయం కాదు, దేవుడు నన్ను పిలిచిన నేను పోతానైనా, నీ మాట వింటాను, నేను దేవుని మాట వింటే పోతానైనా అని మా నాన్న చెప్పిన రోజు. మా నాన్న కలకత్తా తీసుకుపోయినాను, బిషప్స్ కాలేజీలో దింపినాడు. మా నాన్నని తీసుకొచ్చి ట్రైన్ ఎక్కిద్దామని నేను ఇప్పుడు మన రాయ్పూర్ డైసిస్ బిషప్ ఉన్నాడు రాబర్ట్ అలీ అని నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి వచ్చినాం. మా నాన్న రైలు ఎక్కిండు, మళ్ళీ దిగిండు కిందకు కలకత్తాలో రైలు స్టేషన్లో బెండ గదిలే ముందు దిగి మళ్ళీ అన్నాడు, బాబు ఇంత దూరం ఉంటావా నేను దేవుని సేవ అంటూ వచ్చినావు, ఉంటావా, నిజంగా చెప్పు ఉంటావా, ఒకవేళ ఉండనంటే చెప్పా నాన్న, నేను తీసుకెళ్తా, నేను తీసుకుపోతాను, నువ్వు తొందరపడకు నాన్న అని అంటే, లేదు నాన్న నేను ఉంటా అని అన్నా. కళ్ళలో నీళ్లున్నాయి, కానీ హృదయంలో ఒక డెడికేషన్ ఉండే, ఒక గట్టి నిర్ణయం తీసుకొని నేను ఉంటాను అన్నాను. ఉంటానని చెప్పి ఆ రోజు అనబట్టే ఈరోజు ఈ స్థాయిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ పిలుపుని గుర్తుపెట్టుకోవాలి. దైవజనులకు జ్ఞాపకం చేస్తున్నా, విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీరు ఖచ్చితంగా ఈ కష్ట సమయాల్లో అటు దిక్కు ఇటు దిక్కు చూడటం కంటే దయచేసి జ్ఞాపకం పెట్టుకుని, ఉట్టి మాటలు నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు ముట్టి మాటలు చెప్తే నాకేమొస్తుంది? మీ దగ్గర నుంచి బాధ మీకు నా మీద కోపం రప్పించుకుంటే నేను చెప్పడం లేదు. మాకు తెలవదా అని అనకండి. ఒకవేళ తెలుసుంటే గొప్ప విషయమే, తెలవకపోతే ఆలోచన చేయండి మరొకసారి ఈ మాట. మీ పిలుపుకు ఒకసారి మీ పిలువబడిన రోజును గుర్తు చేసుకోండి. ఏ దినం మీరు సేవకు సమర్పించుకున్నారో ఆ రోజు మీరు దేవునితో ఏం మాట్లాడుకున్నారో గుర్తు చేసుకోండి. ఏ ఒప్పందం చేసుకున్నారో గుర్తు చేసుకోండి. ఏ పరిస్థితులలో సేవకు వచ్చారో గుర్తు చేసుకోండి. ఏ ఒప్పందం చేసుకొని మీరు విశ్వాసులైనారో గుర్తు చేసుకోండి. ఏ ఒప్పందం చేసుకొని చర్చిలో నిర్ధారణ తీసుకున్నారో గుర్తు చేసుకోండి. ఏ ఒప్పందం చేసుకొని మీరు చర్చిలో మెంబర్స్ అయినారో గుర్తు చేసుకోండి. ఏ ఒప్పందం చేసుకొని మీరు బాప్తిసం తీసుకున్నారో గుర్తు చేసుకోండి. ఏ విధంగా వాక్యం విని దేవుని సన్నిధిలో మీ చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఆల్టర్ దగ్గర పోయి ఏమైనా దేవునితో మాట్లాడినారో గుర్తు చేసుకోండి. ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఈ క్రైసిస్ పీరియడ్లో అలజడి గురి కావద్దు. అందరూ గురి అవుతుండ్రు కదా, ప్యానిక్ గురి కావద్దు. అందరూ గురి అవుతున్నారు కదా, నేను కూడా గురి అవుతాను, ప్యానిక్ వస్తుంది నాకు కూడా, నేను కూడా బాధపడతాను, భయపడతాను అంటే కాదు. ఎందుకంటే నీవు ఇక్కడున్నా అక్కడున్నా దేవునితో కలిసి దేవునితో సహవాసం చేసేవాడివే, చేసేదానివే. కాబట్టి విశ్వాసులైన బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నా, పిలువబడిన పిలుపుకు లోబడుందాం. అందుకనే పేతురు, యోహాను, యాకోబులు తమ వలలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించినారు. ఎన్ని కష్టాలు వచ్చినా మరి వారు ఏ విధంగా జీవించినారో తెలుసు. పేతురైతే మరి పేతురు, యోహాను అన్నారు, మా దగ్గర ఏం లేదు, ఏం అడుగుతున్నావు మా దగ్గర ఏం లేదయ్యా, వెండి లేదు, బంగారం లేదు. నువ్వేమో పరిస్థితి చూస్తే నువ్వేమో అడుక్కునేవాడివి, నీకేమో భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, నువ్వే ఇక్కడ కూర్చొని ఆలయం దగ్గర వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను ఏమైనా ఉంటే సాయం చేయండి అడుగుతావు. కానీ అయ్యా మమ్మల్ని కూడా చూసి నువ్వు చూడ్డానికి మాత్రం బాగానే ఉన్నాం మేము, వాస్తవమే నీకంటే మంచిగా ఉన్నాం మేము చూడ్డానికి, వాస్తవమే నీకంటే ఆరోగ్యంగా ఉన్నాం, నీకంటే బలంగా ఉన్నాం. కానీ ఒక విషయం చెప్తున్నామయ్యా, మా దగ్గర అయితే ఏమి లేదు. ఆ కూర్చున్నటువంటి భిక్షగాడు ఆశ్చర్యపోయి ఉంటాడు, మీ దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు, నేనేమో మిమ్మల్ని అడుగుతున్నా, మరి మీరు కూడా నాలాంటి వాళ్ళు అయితే మీరెందుకు అడుక్కోరు అని అనుకునేమో ఒకవేళ మనసులో కదా. మీరు కూడా నాలాగా చేసుకోండి, 4 పైసలు ఇస్తారు అనుకున్నాడేమో మనసులో. అయితే వాళ్ళు వెంటనే ఏమన్నారు, సార్ నీకు ఇచ్చడానికి మరి వెండి బంగారం అయితే లేదు, మేమైతే వెంబడిస్తున్నాము, ప్రభువును వెంబడిస్తున్నాము, ఆ ప్రభు అడుగుజాడలు నడుస్తున్నాము, మా దగ్గర ఉన్నది ఒకటి, అదేంటంటే యేసునామము మా దగ్గర ఉన్నది, యేసునామమే మా దగ్గర ఉన్నది. యేసు అను పదము చెప్పినప్పుడు బయటకు మేము విడుదల చేసే అభిషేకము శక్తి మాత్రమే మా దగ్గర ఉన్నది. వెండి లేదు, బంగారం లేదు, రూపాయలు లేవు, పైసలు లేవు, జేబులు ఏమి లేవు. మా దగ్గర ఉన్నది మాత్రం ఒక్కటే, యేసు నామము. యేసునామములో మాత్రమే మేము ఏమైనా చేయగలము. ఆయన పిలిచినాడు, ఆయన నమ్ముకొని మేము వచ్చినాము. మాకున్న వలలన్నీ కూడా ఇడిచిపెట్టేసినాము, మా దోణెలు ఇడిచిపెట్టినాము, మా తల్లిదండ్రులను కుటుంబాన్ని విడిచిపెట్టినాము. ఆయన పిలిచినాడు, ఆయన అడుగుజాల్లో నడుచుకుంటూ వచ్చినాము, ఇక్కడ దాకా వచ్చినాము. ఇక్కడికి రాగానే నువ్వు అడుగుతున్నావు, మీ దగ్గర ఏమైనా ఉంటే ఏంటయ్యా అంటున్నావు. మా దగ్గర ఏం లేదయ్యా, కానీ మా దగ్గర ఉన్నది మేము ఇస్తాం, తీసుకుంటావా?
మరి మీ దగ్గర లేదంటే మరి లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఉన్నది. మీ చర్చి ఈ ఆలయానికి వచ్చిపోయేటోళ్ళు చాలామంది దగ్గర ఉన్నది, వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. మా దగ్గర అయితే లేవా? అరే మీ దగ్గర లేవా? చూడ్డానికి బాగున్నారే మీరు, చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నారే, చూడ్డానికి బలంగా ఉన్నారే, గొంతు గంభీరంగా ఉందే, మాట గంభీరంగా ఉందే, మిమ్మల్ని చూడగానే ఏదో ఉన్నట్టుగానే కనబడుతున్నారే, మీ దగ్గర చూడగానే ఏదో బాగా మస్తు ఉన్నట్టుగా కనబడుతున్నారే, ఏంటిది మీ దగ్గర? ఏం లేదా? ఏం లేదయా, మా దగ్గర ఏం లేదయా. నిజంగా చూడండి, జేబులలో ఒకసారి చెక్ చేసుకోండి. ఏం లేదు మా దగ్గర. చెప్తున్నాం కదా, నా పేరు పేతురు, ఈయన పేరు యోహాను, మేమిద్దరం యేసుప్రభు శిష్యులము, మా దగ్గర ఏం లేదు. కానీ మా దగ్గర ఒకటి ఉంది, అది ఎవరి దగ్గర లేదు. హల్లెలూయా, అది ఎవరి దగ్గర లేదు. నీ దగ్గరకు వచ్చిపోయేటప్పుడు చాలామంది వస్తారు పోతారు, కానీ వాళ్ళ దగ్గర ఏముండదు. మా దగ్గర ఒకటి ఉందా, ఒక్కటే మేము ఇస్తాం. ఆ ఒక్కటి నువ్వు తీసుకున్నట్లయితే వెంటనే నువ్వు లేస్తావు, వెంటనే నువ్వు నడుస్తావు. అదే ఆ మాటకి చెప్తున్నాం, మా దగ్గర ఉన్నదని యేసు నామం ఉంది, ఆ యేసు నామంలో నువ్వు లేచి నిలబడను. యేసు నామం మా దగ్గర ఉంది. ఈరోజు యేసు నామం మీ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. ఎందుకంటే వేరేది ఏం లేదా? ఏం లేదు. వేరే ఏం ఉండవా? ఏం ఉండవు. ఎందుకుంటాయి మన దగ్గర? ఎందుకు ఉండాలి మన దగ్గర? ఏం ఉండొద్దనే మేము వచ్చేసినాం ఇక్కడికి. పిలువబడ్డ తర్వాత అన్ని విడిచిపెట్టి వచ్చేసినాం. విడిచిపెట్టిన తర్వాత ఇంకేముంటాయి? ఉన్నాయని నేను వెనక చూస్తున్నావు, ఏమున్నాయని చూస్తున్నావు. ఏముండవు మన దగ్గర, ఏముండవు. ఏసునామం ఉంటుంది. ఏసునామంలో ఏం జరగలుగుతుందంటే నువ్వు లేచి నడమంటే నడుస్తాడు. ఎవరి ద్వారా నడిచిన పేతురు యోహాన్లు ఎవరు? అన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా, అన్ని విడిచిపెట్టిన మనము, మన దగ్గర ఏసునామం ఉంది. ఏమి లేక కష్టాలలో ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఉండి, కష్టాల్లో బాధలు ఉండి, మానవ సహజమైనటువంటి బాధలు, మానవులకు వచ్చేటువంటి కష్టాలే మనకు వస్తున్నాయి తప్ప మానవులకు అతీతమైన కష్టాలేం రావడం లేదు. భోజనము లేదు, అది మానవులకు వచ్చే కష్టము. డబ్బులు లేవు, మానవులకు వచ్చే కష్టము. అనారోగ్యము మానవులకు వచ్చే కష్టమే. మరి అన్ని విధాలుగా సంబంధాలు కట్టయిపోయినాయి, మానవులకు వచ్చే కష్టమే. ఈరోజు అనేక మంది మరణిస్తున్నారు, మానవులకు వచ్చే కష్టమే. అందరూ ఈ లోకరీతిగా ఆలోచన చేసినప్పుడు ఏదో రకంగా కొంతకాలం జీవించి వెళ్ళిపోయే వాళ్ళు మానవ రీతికి వచ్చే కష్టాలే. కానీ మనందరికీ కూడా ఒక గొప్ప శక్తి కలిగినటువంటి ఆ బలమైనటువంటి మరి నామం ఉంది, అదే యేసునామం. అవును, ఖచ్చితంగా. జేబులలో ఏం లేదండి, జేబులలో ఏమున్నాయండి? జేబులలో ఏమి లేదు, బంగారం లేదు, వెండి లేదు, జేబులు ఖాళీ. అవును, వేదాంత పండితులు చెప్తున్నారు, జేబులు ఖాళీ అయిపోయినాయి. జేబులు ఖాళీ ఉండి జేబు నిండులు పెట్టుకుని ఉన్నా కూడా దుకాణాలు కూడా లేవు ఇప్పుడు పరిస్థితి. జేబులు ఖాళీ లేవు, అందరి దగ్గరికి అందరు పోయే పరిస్థితి లేదు. ఇక పైకి చూడాలంటే పైకే చూడాలా. పైకి చూస్తే మెడలు పట్టుకుంటాయని అనుకుంటే కష్టం. పైకే చూడాలా. ఇప్పుడు పైన వాటిని వెతకాలి. ఎందుకంటే పైన వాటిని వెతకమని చెప్పి, పైన వాటిని వెతుకుతామని చెప్పి వచ్చినాం కదా పిలిచినప్పుడు. కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? కండిషన్స్ అప్లై. మీరు నాకు మరి డబుల్ బెడ్రూమ్, ఏసీ ఎయిర్ కండిషన్ రూమ్, తర్వాత ఏసీ కారు, తర్వాత ఒక డ్రైవరు, తర్వాత మంత్లీ ఇంత శాలరీ ఇస్తేనే మీకు సేవ చేస్తానని మనం ఏమైనా మరి ఏమంటారు అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నామా పిలిచినప్పుడు? అయ్యో, చేయాల్సి ఉండే కదా, పిలిచినప్పుడు చేయాల్సి ఉండే. నన్ను పిలిచినట్టు నాకు చాలా సంవత్సరాల కింద పిలువబడ్డా. నేను 37 years బ్యాక్ నన్ను పిలిచినప్పుడు ఏ డిపార్ట్మెంట్ పిలిచినాడు? మా దేవుడు డిపార్ట్మెంట్. దేవుడు పిలిచినాడు. ఏమైనా చేస్తావా పని? నువ్వు పిలిచినప్పుడు నువ్వు చేస్తావని అడగలే. ప్రభువా, నేనే నీ పని చేస్తా అన్న, నేను నీ సేవ చేస్తా అని అన్నా. నేను నీ సేవే చేస్తా. అమ్మో, ఇంత బలం ఉందా, ఇంత శక్తి ఉందా, ఇంత అభిషేకం ఉందా, ఇంత బలం ఉంటుందా, ఇంత సంతోషం ఉంటుందా? ఇందులో ఇది ఇమోషనల్గా కాదు కదా, ఇది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు ఇంత నింపుదల ఉంటుందా? ఖచ్చితంగా నేను సేవ చేస్తా ప్రభు అని నేనే ప్రభుత్వం మాట్లాడుకొని, ప్రభు నీ సేవ చేస్తా. లోకం అన్నది నువ్వు ఆడుకో, క్రికెట్ ప్లేయర్ అవుతావు మంచిగా. లోకం అన్నది నువ్వు మంచిగా ఆర్కెస్ట్రా నడిపిస్తావు, మంచి టాలెంటెడ్ ఉంది నీకు, మంచిగా ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు క్రికెట్ ఆడితే టాప్ ప్లేయర్, నువ్వు మంచి రంజీ ట్రోఫీ దాకా వెళ్ళొచ్చు. ఇంకా టాప్ ఆడితే ఇంకా దేశం కంట్రీకి ఆడవచ్చు. నువ్వు ఇంకా పెద్ద ప్లేయర్ కావచ్చు అన్నారు. లోకం అన్నారు నువ్వు పెద్ద మంచి నాయకుడు, మంచి రాజకీయంలో ఉన్నా కూడా మంచి పొలిటికల్ లీడర్ అవుతావు. నువ్వు లోకం అన్నది నువ్వు టాలెంట్ ఉంది, పాటలు రాస్తావు, నువ్వు అనేది చేస్తావు. నువ్వు ఇంకో రంగంలో పో, ఆ రంగంలో పో, ఈ రంగంలో పో, సినిమా రంగంలో పో. లోకం చాలా నాలో లోకం చాలా టాలెంట్ చూసింది. కానీ నా టాలెంట్ అంతా దేవుడు పట్టేసుకొని అన్నాడు. కానీ పట్టేసింది అనగా ప్రభు నేను నీ సేవ చేస్తా. అవునా? అవును, నిజంగా చేస్తా. కష్టాల్లోనే అయినా చేస్తా ప్రభు. ఎంత బలంగా డెడికేట్ అయ్యి 37 years బ్యాక్ నేను దేవుని సేవకు వచ్చినా కదా. అనుభవం లేదా? అనుభవం లేకుండా మాట్లాడుతున్నాను నేను మాటలు. నేను చెప్పినగా 5 రూపాయలు నా బిడ్డకు పాలు కొనలేని స్థితి కూడా నేను చూసిన. 5 రూపీస్ లేవు నా ఇంట్లో. నా బిడ్డ చిన్నది,
ఆమె పాలు మరో పాలు కొనుక్కొని పోవాలంటే జేబులో వెతికితే అప్పుడు పాస్టర్గా పనిచేస్తున్న ఖమ్మంలో నేను ₹5 ₹5 లేకుంటే నడుచుకుంటూ వెళ్ళి శ్రీనివాస్ అనే ఒక పాన్ షాప్ ఆయన తెలిసినోడు ఉంటే, అరే బాబు శ్రీను ఒక ₹5 ఉంటే నాన్న ఇరా అంటే, వాడు చూసి గల్ల చూసి అన్న ఇప్పుడే ఆ డబ్బులు ఆ షాప్ వాడికి ఇచ్చినాను, ఒక్క పైసలే అన్న గల్ల తీసి చూపించాడు. ఆ రోజు నేను పైకి చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఆకాశం వైపు చూసుకుంటూ కళ్ళ నీళ్ళు కింద పడుతున్నాయి, పైన కళ్ళు దేవుని వైపు చూసుకుంటూ, ప్రభా ఈ పరిస్థితి చూస్తున్నావా అని నీ సేవకు వచ్చిన ఇక నా పరిస్థితి చూస్తున్నావా అని నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఇంటికి వస్తే మా భార్య పిల్లలు నా బిడ్డ పాల కొరకు వాళ్ళు ఎదురు చూసినా అన్న లేవు, పైసలు దొరకలేదు, ₹5 దొరకలేదు, ₹5 దొరకలేదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కింద అనుకోకండి, ఇది 95 పైసలు లేవు, 94 మేబీ 94 95 పైసలు లేవు, దొరకలే, ₹5 దొరకలే. మరి ఎట్లా? చక్కెర నీళ్ళలో కలుపు, చక్కెర నీళ్ళలో కలిపి చక్కెర నీళ్ళు దాపి ఆగుతుందా? ఆగింది, లేకపోతే లేదు. ఎట్లా చేద్దాం మరి? మనకైతే లేదు దారి. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఎక్కడికి పోయేది లేదు. రాత్రి అయింది, అదే దాపి ప్రార్థన చేసుకుందాం, అట్లే ఉందాం. ఎవరిని అడగొద్దు. నువ్వు మీ కుటుంబం మీ ఇంటి వాళ్ళని అడగకు, నేను మా ఇంటి వాళ్ళని అడగాను. దేవుడిని నమ్ముకొని వచ్చినా కానీ నేను సేవకు దేవుడు సాయం చేస్తలేదు, చూద్దాం. ఈ రాత్రికి అట్లా కానీ అట్లనే రాత్రి గడిపినాం. ఏమండి, ఆ రాత్రి గడిపినాం. తెల్లవారు కూడా ఇప్పుడు వర్ధన్ గారు చెప్తున్న జేబులు ఖాళీ అని, ఏసీటీసీలో కూడా లాక్డౌన్ ఉందని చెప్పి నిన్న మాట్లాడినాం. అవును, కారం వేసుకొని చర్చిలో బియ్యం కూడా వస్తాయండి. పిడికడి చందా అని పెట్టాం కదా, బియ్యం వచ్చేటి అండి. ఆ బియ్యంలో కారం తెల్లవారి ఉన్నప్పుడు కారంతో భోజనం చేసి, స్కూటర్లు పెట్రోల్ లేకపోతే కిరసనాలు పోసుకొని, పెట్రోల్ కూడా అయిపోతే కష్టపడి నడుచుకుంటూ అట్లనే, కానీ ముఖంలో చిరునవ్వు, లోపల డెడికేషన్, లోపల నమ్మకం మాత్రం పోలేదండి. సహించువాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, సహనమును సకల జనులకు తెలియజేయనిచ్చేవాడు దేవుని దృష్టిలో కంపల్సరీ గొప్పగా వాడబడతాడు. ఆ తర్వాత 96 సంవత్సరం ఊహించని విధంగా దేవుడు కార్యాలు చేసినాడు. నేను జ్ఞాపకం చేస్తున్నా, అంటే ఇది ప్రాక్టికల్గా వీటన్నిటిని ఆలోచించినప్పుడు మంచిది, ఆకలింది, భోజనం చేద్దామండి. ఆ పెయిన్ చూసిరా, ఈ పీరియడ్, ఈ పెయిన్ ఏదైతే ఉందో, ఈ పెయిన్ పీరియడ్, ఈ పెయిన్ ఈజ్ వెరీ ఇట్స్ నాట్ దట్ బిట్టర్. చాలా కోపం వచ్చే పెయిన్ కాదు మనకు విశ్వాసులతో వచ్చేది. కోపం వచ్చి డిస్పరేట్ అయిపోయి, డిస్ట్రెస్ అయిపోయి, ప్యానిక్ అయిపోయి, మ్యానియాక్లాగా తయారయ్యే డిప్రెషన్లో పోయేటువంటి పెయిన్ కాదు ఇది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పెయిన్ విచ్ ఓన్లీ గాడ్ అండ్ యూ అండర్స్టాండ్స్. అందుకనే నీ యుద్ధం నువ్వే చేయాలా, నా యుద్ధం నేనే చేసుకోవాలి. ప్రత్యేకంగా పేతురు యోహానులకు దేవుడిచ్చినటువంటి అభిషేకము, యేసునామం మనకుంది. యేసునామంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ఇక నేను నమ్మను, నువ్వు నమ్మము, బయటలాగా దేవుని పేరు చెప్తే ఇద్దా, గాల్లో దీపం పెడితే గాల్లో దీపం పెట్టి దేవుడు అంట ఇద్దా అని అట్లాంటి వితండవాదం మనం చేసుకుంటూ, ఈ వాళ్ళ రేపు యూట్యూబ్లలో హీరోలు అయినటువంటి వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ, వాళ్ళ మాటలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళే పెట్టుకొని చూసుకుని వినుకుంటూ వాళ్ళే గొప్పలు అనుకుంటే నీ విశ్వాసం ఎక్కడో ఒకసారి పరీక్షించుకోవాలి, నా విశ్వాసం ఎక్కడో ఒకసారి పరీక్షించుకోవాలి. ఇది నా అదే జ్ఞాపకం చేస్తున్నా. ఈ క్రైసిస్ టైంలో ఖచ్చితంగా ఫెయిత్ చేసుకోవాలి. తర్వాత ఒకరినొకరు సింపుల్గా హెల్ప్ చేసుకోవాలా. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. క్రైస్తవులు అంటే ఇతరులకు సహాయపడేటువంటి వారు. మంచి సమరయుడని ప్రభువు రచించిన ఉపమానంలోనే ఉంది. దొంగల చేత కొట్టబడ్డవాడికి అందరూ పోతున్నారు, కానీ యాజకుడు కూడా పోయినాడు. యాజకుడు అంటే నేను ఒక సందర్భంలో నేను చూసినాను. అవును, నేను కూడా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మళ్ళీ నేను ఒకసారి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నా, ఖమ్మంలో దగ్గర వైరా అనే ఊరిలో పనిచేస్తున్నా. అక్కడ కొనిజర్ల అనే ఊరు ఉంటుంది. ఆ కొనిజర్ల అనే ఊరుకు నేను ఇంకో వ్యక్తి కలిసి స్కూటర్ మీద పోతున్నాం. ఆ రోజు ఆ పాస్టేట్కు నేను చైర్మన్ సిఎస్ఏ డోర్నకల్ డైసిస్లో పోతున్నాను. ఆ రోజు అక్కడ ఒక పండుగ ఉంది, అక్కడ నేను వాక్యం చెప్పాలి. వాక్యాన్ని సిద్ధపడిపోతున్నా. వాక్యాంశం మంచి సమరయుడే. నేను పోయే సమయంలో రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వ్యక్తులు గట్టిగా అరిచి నేను చచ్చిపోయాను అని గట్టిగా అరిచి, అయ్యా రక్షించండి అని గట్టిగా అరిచి, స్కూటర్ భయంకరమైన యాక్సిడెంట్ రోడ్డు మీద పడిపోయి ఉన్నారు.
ఆ రక్తాలు గారి తలలు పగిలిపోయి ఉన్నారు, ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నారు. నేనేమో చర్చికి పోవాలా, చర్చిలో అందరు ఎదురు చూస్తూ ఉంటారు. చర్చి పెద్దలు మళ్ళీ ఉంటారు, మళ్ళీ అసలుకే మేము సిఎస్ఏ వాళ్ళం, మళ్ళీ మాకు పెద్దలు ఉంటారు అక్కడ, వాళ్ళందరూ మనం పోకపోతే మళ్ళీ బిషప్కు కంప్లైంట్ చేస్తారు. బిషప్కు కంప్లైంట్ చేస్తే బిషప్ పిలిచిందంటే మన పని అయిపోయినట్టే. మరి అక్కడేమో పోవాలి, ఇక్కడేమో ఇద్దరు పడిపోయినారు. ఆయన అంటున్నాడు, అన్న ఆపండి అన్నాడు. నేను కొంచెం దూరం పోయినా, నాకేమో రక్తం ఇదని చూస్తే భయం మీద దూరం పోయి ఆపిన. ఆపితే నేను అంటాను, ఆయనకు నాకు సంభాషణ జరుగుతుంది. అన్న పోయి చెప్పి సాయం చేద్దాం పా అన్నాడు. నేను అన్న చూడు, ఇప్పుడు మనం పోయి సాయం చేస్తే మనకు టైం చాలా అవుతుంది, మరి ఈ టైంలో ఏం వస్తలేవు కూడా వెహికల్స్ ఎట్లా అని మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఆ టైంలో అప్పుడే ఒక ట్రాక్టర్లో కూలి వాళ్ళందరూ ట్రాక్టర్లో పోతున్నారు కూలి పని చేయడానికి. నమ్ముతారా? దబదబా మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఆ టైంలోనే ఆ కూలీళ్ళు ట్రాక్టర్ ఆపినారు, దిగినారు, దబదబదబ ఇద్దరిని ట్రాక్టర్లో ఎక్కించుకున్నారు. ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కూలీళ్ళు చాలామంది ఆయనగా ట్రాలీలో ఎక్కించేసుకున్నారు. దబదబ స్పీడ్గా వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. మేము ఇద్దరం ముఖాలు తెల్లబోయి చూసుకుంటూ కూర్చున్నాం. చర్చికి పోయినాక చెప్పిన కళ్ళ నీళ్ళు పెట్టుకొని, ఏంది మంచి సమరయుడిలాగా మేము ప్రవర్తించాలి, ఈరోజు కష్టం వచ్చింది ఆడ పడిపోతే మేమేం ఆలోచిస్తున్నాం, ఏమీ తెలియదు వాళ్ళకు, బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, కూలి పని చేసుకోవడానికి పోయేటువంటి పేదలు టక్కన రోడ్డు మీద దునికి ఆయన ఎత్తుకొని వాళ్ళిద్దరిని తీసుకుపోయినారు. తర్వాత వార్త ఏంటంటే వాళ్ళిద్దరు బ్రతికినారని. చూడండి, తప్పకుండా సాయం చేయాలి, చేయకపోతే వ్యర్థము. ఇప్పుడు ఈ సమయంలో సాయం ఒకరికొకరు సాయం చేసుకుపోతే మనం వ్యర్థం. కానీ నేను చెప్తున్నానంటే, మనము మత్తయి సువార్తను చెప్పబడింది, అంతా మత్తయి సువార్తను చెప్తున్నాను, మనము ఒక చేత్తో ఇస్తే ఇంకో చేత్తో తెలియకుండా చేయాలి. అది నిజమైనటువంటి క్రైస్తవులు చేసేటువంటి సహాయం. ఆ రకంగా చేయడానికే పోవాలి. మనము ఒకవేళ నేను ఎవరు అన్నారు ఏమన్నా అట్లా అంటే ఎవరు సాయం చేయరేమో, ముందుకు రారేమో, ఇన్స్పైర్ గారేమో అంటే నేనన్నా ఇవన్నీ లేనప్పుడు కూడా జరిగినాయండి. ఎంతోమంది సాయం చేసినారు. క్రైస్తవత్వం అంటే ఇతరులకు సాయం చేయటం. దీనికి మనం ఎవరు ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభు ఇన్స్పిరేషన్ మనకు అందరికీ ఉంది. మనందరం సాయం చేసి గుణం ఉన్న వాళ్ళు, ఎందుకంటే ప్రభువును మడిస్తే వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ చేసినా చేయకపోయినా, ఎవరన్నా చెప్పి శబాస్ అన్న అనకపోయినా సాయం చేస్తూనే ఉంటాం. అండ్ వెరీ గుడ్, వండర్ఫుల్ అని చెప్పాలి. చాలామంది కనబడేటోళ్ళే చేస్తారు, కనబడిన వాళ్ళు చేయరని అనుకోకండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అందరూ సాయం చేయాలి, అందరూ సాయం చేయాలి. ఒక ఆయనకు అటు ఇష్టం లేదా లేకపోతే మొన్న ఇప్పుడే చేసి న్యూస్లో చూసినా నేను, ఆయన తన పేరు చెప్పుకోవడం ఇష్టం లేదట. కానీ ఒక ప్రాంతంలో, పేదలు ఉన్న ప్రాంతంలో, ఢిల్లీలో అనుకుంటే జరిగింది, ఢిల్లీ ముంబైలోనూ మరి నాకు తెలియదు కరెక్ట్గా. అయితే అక్కడ పేదోళ్ళు బాగా ఉన్నారంట. ఆయనకు సాయం చేయాలని ఆలోచన కలిగింది. ఎట్ట చేయాలి తెలవక ఆయన ఒకరోజు రాత్రిపూట ఆయన వెళ్లకుండా ఆయన ఒక లారీ నిండా మరి గోధుమ పిండి పంపించిందంట. అంత నార్త్లో రొట్టె తింటారు కాబట్టి గోధుమ పిండి ఆ లారీ నిండా డీసీఎంలో పంపించాడంట. పంపిస్తే అక్కడ పోతే అక్కడ మైక్ పెట్టుకొని మామూలుగా గట్టిగా అరిచి చెప్పినారంట, ఈ కాలనీలో ఉన్న పేదోళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ పిండి తీసుకొని పోండి, మీ కొరకు మేము పిండి తీసుకొచ్చినాం, రొట్టె చేసుకొని తినడానికి పిండి తెచ్చినామంటే చాలామంది విన్నారంట. అందరికి కిలోను పిండి ఇస్తా అని చెప్పిండంట. కొంతమంది పోయినారంట, కొంతమంది అంటే మామూలుగా ఒక కిలో పిండి కొరకు ఎందుకు పోవడానికి కొంతమంది పోలేదట. కానీ పోయిన వాళ్ళందరూ చాలామంది వరుస లైన్లో కట్టి తీసుకొని పోయినారంట. పోయిన తర్వాత వాళ్ళందరూ పోయిన తర్వాత చూస్తే, వాళ్ళ ఇళ్ళలో చేరుకున్నాక చూస్తే ఆ పిండిని తీసుకొని పోయిన వాళ్ళు చూస్తే ఆ పిండి లోపల అందరికి 15,000 రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు డబ్బులు. ఆయన 15,000 రూపీస్ ఒక్కొక్క బ్యాగులో పెట్టి ఆయన పిండి 1 కిలో ఉంచి అందులో బ్యాగులో 15,000 రూపీస్. ఆయన పేరు తెలియదు, ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. మీకు తెలుసా ఎంత గొప్ప కార్యం అండి. చాలామంది నాకు కూడా సహాయపడిన స్నేహితులు ఉన్నారు. వాళ్ళప్పుడు నాకు ఎప్పుడు చెప్తారు ఏమంటే, మీరు డోంట్ మెన్షన్ మై నేమ్, ప్లీజ్ డోంట్ మెన్షన్ మై నేమ్, ప్లీజ్ డోంట్ టెల్ మై నేమ్, ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్, సో ఐఎమ్ డూయింగ్ ఇట్. నా పేరు చెప్పకండి. ఇప్పుడు నాకు మా ఓహాక్ డైసిస్లో పాస్టర్ల విషయంలో అక్కడిక్కడ ప్రార్థన చేసి స్నేహితులు అడిగినప్పుడు కొందరు మా పేరు చెప్పకండి అని కొంచెం చిన్న చిన్న సహాయాలు చేసిన నా స్నేహితులు సాయం చేసినారు. మంచి గుణం ఉన్న వాళ్ళు ఎందుకు లేరండి? ఉన్నారు. మనలో చాలామంది కనబడకుండా సాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఈ క్రైసిస్లో నేనేం చేయలేని స్థితిలో ఉన్నా అంటే నాకే సహాయపడ్డారు నా స్నేహితులు, నా పాస్టర్లకు, నాకంటే నా ఊర్లలో ఉన్న పాస్టర్లకు. మా మిత్రుడు శ్యామ్ గారు అయితేమి, మా అల్లుడు రవికిరణ్ అయితేమి, ఇంకా చాలామంది వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటారంటే, మేమేమన్నా చేస్తాం కానీ మా పేరు చెప్పకండి. పేద పాస్టర్లకు ఏదో చిన్న చిన్న సాయం, వాళ్ళ బియ్యము వాళ్ళ మందం కొంచెం అంత కొనుక్కోవడానికి సహాయపడితే చాలు. ఎందుకంటే మనకి ఎక్కడ ఆర్థికంగా మనం ఎక్కడ లేము, కానీ మనం ఒక సోర్స్ కాగలుగుతాం. మనలో ఆ పవర్ ఉంటే. మదర్ తెరిసా గురించి
నేను ఇంతకుముందు చెప్పినాను, ఆమె ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ అయింది. ఆమెకు ఏం కావాలంటే అది ప్రజలు ఇచ్చేసి ఆమె అడగాల్సిన అవసరం లేదు. ఆమె సేవ చేసి ఆమెకు హోమ్స్ కట్టించుకుంటూ పోయినారు అందరు. ఆమె సేవ చేస్తాం, అమ్మ నువ్వు సేవ చేస్తూ ఉండు, మేము నీకు సపోర్ట్ చేస్తామన్నారు. సేవ చేసే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళని దేవుడు లేపుతాడు. మనం సేవ చేస్తున్న సపోర్ట్ చేయండి అన్నాం అనుకో, అది దేవునికి ఇష్టమో కాదో మరి మనమే ఆలోచించుకోవాలి. ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నా, మీరు పిలిచినప్పుడు ఎట్లా ఉన్నామో, దేవుడు పిలిచినప్పుడు ఎట్లా ఉన్నామో ఈరోజు పరీక్షించుకొని ఆ విధంగా ముందుకు పోవాలా. చాలామంది సాయం చేసే బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఏం లత గారు అయితే, మా నోయల్ అయితేమి, ప్రభుదాస్ గారు అయితేమి, ఇక్కడ ఉన్న మరి కవిత, వీళ్ళందరూ, జాన్ గారు, లివిని సాబ్ యూఎస్ఏ, శ్రీను, మా తర్వాత పోతే మా సురేష్ అయితేమి, వినయ్, ఇంకా నిఖిల్ జాన్, వీళ్ళందరూ కూడా, జేమ్స్, వీళ్ళందరూ, ఆల్ దీస్ గైస్ దే ఆర్ లవ్ మీ బికాస్ వీ ఆల్ ఫీల్ ద సేమ్ సార్ట్ ఆఫ్ పించ్. ఇంకోటి చెప్తున్నా, మనం వీఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అందరికీ ఏమి వీఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. ఈ కరోనా క్రైసిస్ ఇంకా లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ గైస్, యూ జస్ట్ గో హెడ్ అండ్ రిమెంబర్ యువర్ కాల్. ఒకరోజు పిలిచిన దేవుడు ఎట్లా పిలిచినాడో ఆ పిలుపుకు ఈరోజు గుర్తు చేసుకొని ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం ఉందాం. ఈ క్రైసిస్ పీరియడ్లో ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోదాం. నేను కూడా చెప్తున్నా, డోంట్ ఎవర్ జడ్జ్ ఎనీబడి, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దర్ బెస్ట్ ఆన్ దేర్ ఓన్ కెపాసిటీ. ఎవ్రీవన్ వాంట్ టు హెల్ప్. ఎందుకంటే మనలో మానవత్వాన్ని మించిన దైవత్వం కూడా ఉందనేది గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. ఏ క్రిస్టియన్ ఈరోజు చేయకుండా లేడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ దే క్యాన్, దే ఆర్ డూయింగ్. క్రైసిస్లో ఉన్నటువంటి వారు ఉన్నారు క్రైస్తవులలో, వాళ్ళకు కూడా ఏదో రకంగా దేవుడు మార్గాలు తెరుస్తూ ఉన్నాడు, ఇంకా తెరుస్తాడు కూడా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనలను కష్టపడుతూ చూసుకుంటూ ఉంటాడంటే చెప్పండి, మరి మాట్లాడదాం ఆ విషయం. ఉంటాడా? ఒకవేళ ఉంటాడంటే మనం ఆ విషయం ఎందుకుంటున్నాడో కనుక్కుందాం, దేవుడిని అడుగుదాం. ఎందుకుంటున్నావు ప్రభా అని, ఎందుకుంటున్నావు ప్రభా ఆ విధంగా అని. కాబట్టి మనము ఈ విషయాలలో ధైర్యంగా ఉందాం, మరి నిబ్బరం కలిగి ఉందాం. మరి పిలిచినప్పుడు ఎట్లున్నామో, నమ్మకంగా ఎట్లా సేవకు వచ్చినామో అట్లనే ఉందాం. ఇవన్నీ కూడా జర్నీలో పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. వీ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. అవర్ జర్నీ విల్ గో ఆన్ అండ్ వీ హ్యావ్ టు గో ఆన్ ఈవెన్ ఇన్ లాక్డౌన్. పాజిటివ్ ఎనర్జీ అండ్ ఫెయిత్ రీబిల్డ్ చేసుకొని, మనం బలమైనటువంటి స్ట్రెంగ్త్ మనం కూడగట్టుకొని వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ అందరితో ఈ మాటలు మాట్లాడుతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. సో మరొకసారి గుర్తు చేస్తున్నా, పేతురు, యోహాను, యాకోబులు యేసును తమ వలలు, తమ దోనె, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన పిలుపులో ఉన్నటువంటి బలమును బట్టి వెంబడించినారే తప్ప ఏది ఆశించి కాదు. ఆయన వెంబడించేటువంటి పరిస్థితుల్లో, ఆయన సేవలో అనేక ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు వస్తాయి. ఈ కష్టాన్ని కూడా మనం సేవలో వచ్చే కష్టంగానే చూడాలి తప్ప ఇదేదో అతీతంగా వచ్చిందని మాత్రం మనం ఊహించొద్దు. ఏ కష్టమైనా సరే షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె మనము ఒక బలమైనటువంటి డెడికేషన్ ఉన్నటువంటి సేవకులం కాబట్టి, మనలో ఉన్న గొప్ప క్వాలిటీని చూసే మనల్ని ప్రభు పిలిచినాడు కాబట్టి మనల్ని మనము వీ షుడ్ థ్యాంక్ అవర్ సెల్వ్స్ దట్ వీ హ్యావ్ సంథింగ్ గుడ్ ఇన్ అస్ విచ్ గాడ్ లైక్స్. God likes something in you which you may not know. That is the reason God called you and He has chosen you and He has given you power. He has given you anointing. So do not lose hope and don't let anybody come and disturb you and don't let the news disturb you. Don't let anything disturb you because God is bigger than everything. అది గుర్తుపెట్టుకొని మీరందరూ ధైర్యంగా ఉండాలని మీ యొక్క సోదరుడిగా, మీ అన్నగా, మీ అందరికీ కూడా మిత్రుడిగా మరి ఈ సమయంలో మీకు గుర్తు చేస్తూ మిమ్మల్ని బలపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వర్తమానము, ఈ సందేశము, ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ ఎల్లప్పుడూ కూడా నేను తోడుగా ఉంటా, ప్రార్థనలోను మరి అన్ని విధాలుగా మీ అందరినీ కూడా బలపరుస్తాను. మీరందరూ కూడా నాతో పాటు ఎల్లప్పుడూ అదేవిధంగా ఉందాం. దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచినంత కాలం ఆయన నమ్మకంగా సేవ చేయడానికి ముందుకు వెళ్ళాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తూ వెళ్తున్నాను. మరి మీ అందరు జీవించితో అయితే మరొకసారి త్వరలో మేబీ సండే ఐ విల్ కమ్ ఆన్ లైవ్. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ మా ఫాదర్ కూడా ఈజ్ ఎ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ హిస్ ప్రేయర్స్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్ అపాన్ us. మనందరితో ఉన్నాయని నమ్ముతున్నాను. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. బీ స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్ అండ్ బీ courageous at this hour of crisis. God bless you all. మీ అందరి సోదరుడు
మీ బిషప్ సింగం.